వరంగల్లో మీరు చేస్తున్నప్పుడు అడిషనల్ స్పీకర్ ఉన్న టైంలోనే యాదగిరి రెడ్డి ఎన్కౌంటర్ జరగడం, వాళ్ళు చంపడం, పోలీస్ ఆఫీసర్ని చంపడం అనేది పట్టపగలు అంటే బాబునగర్లో మీరు మన మినిస్టర్ ఇంట్లో సోదాలు చేయడానికి కారణం ఏమనుకోవచ్చు? అక్కడ ఏదో సమ్ ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయని ఇన్ఫర్మేషన్ అండ్ ఎవర్ కాట్. అంటే మీరు అంత యాగ్రెసివ్గా వెళ్ళడానికి మహబూబ్నగర్ కారణం? రౌడీజం అక్కడ ఎలా వచ్చిందంటే చిన్న చిన్న కొట్లాటలు ఉంటాయి, సివిల్ తగాదాలు ఉంటాయి, ఈవెన్ ఈ క్రిమినల్ కూడా ఉంటాయి. ఈస్ట్ గోదావరిలో కూడా మీరు వెళ్ళిన తర్వాత 12 మంది ఐఏఎస్ ఆఫీసర్లు కిడ్నాప్, ఒక 12 మందిని అరెస్ట్ చేశాను నాకు తెలిసి, సమ్ పీపుల్ విత్ వెపన్స్. సో అక్కడ వాళ్ళకి చంపాలని వచ్చారు. సో వీ వర్ దేర్. యాక్చువల్లీ ఫస్ట్ ఫైర్ వాజ్ ఓపెన్ బై దెమ్, వీ హిట్ దెమ్. మీకు అప్పుడు ఒక రౌడీజం చేస్తున్న ఒక ప్రజాప్రతినిధి కూడా ఎదురయ్యారు, అతనికి ఏ విధంగా కౌన్సిలింగ్ చేస్తారు? రూలింగ్ పార్టీలు ఉండేవాళ్ళు, అయినా నేను కేసులు పెట్టి లోపల పంపించడం ఇవన్నీ చేసేవాడిని. ఐ వాజ్ నాట్ బాదర్డ్. ఏడు మంది చనిపోయి నక్సలైట్స్ బ్లాస్ట్ చేసి అక్కడ ఎస్పీ కనబడలేదు, డిఐజీ కనబడలేదు. ఆ టైంలో నన్ను పంపించారు. ఐపీఎస్ ఆఫీసర్ కూడా పసుపు కుంకుమ గాజులు పంపారు, గాజులు విసిరేసి లేడీస్. ఇట్ వాజ్ ఎ వెరీ బ్యాడ్ సీన్. మీరు అప్పుడు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు 1:10 అని. అదే మీరు ఒకరిని చంపితే ఐ విల్ కిల్ 10. సార్ వరంగల్లో మేజర్ ఎన్కౌంటర్ కూడా జరిగింది, 12 మంది జరిగింది. ఇట్ వాజ్ ఎ బిగ్ ఎన్కౌంటర్. టోటల్గా వరంగల్లో ఎన్ని ఎన్కౌంటర్ అయి ఉంటాయి? చాలా ఉన్నాయి, ఐ డోంట్ హ్యావ్ ఎనీ కౌంట్. ట్రాఫిక్లో ఉన్న టైంలోనే అలిపిరిలో చంద్రబాబు నాయుడు గారు దాడి జరిగింది. అది ఎప్పటి నుంచో ప్లాన్ చేసినారు, అట్లీస్ట్ ఒక 6 months నుంచి. వాళ్ళు దే హ్యావ్ టేకన్ 3 rooms 3 places-లో ఇల్లు తీసుకున్నారు. ఇప్పుడు తిరుపతి అలిపిరిలో ఆ క్లెయిమోర్ మైన్స్ నుంచి వైర్లు అటు కనిపిస్తున్నాయట. అంటే అది బ్లాస్ట్ అయిన తర్వాత బయటికి వచ్చి ఉండొచ్చు, కానీ మామూలుగా కూడాను కొద్దిగా అబ్జర్వ్ చేస్తే కనిపిస్తున్నాయి. కానీ మీకు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారితో రాజశేఖర రెడ్డి గారితో ఎక్కువ అనుబంధం ఉంటే ఆ 2 పార్టీలు కాకుండా ప్రజారాజ్యం పార్టీలో చేరి మహబూబాబాద్లో పోటీ చేయడం, ఓడిపోవడం అన్నది ఆ ఎపిసోడ్ మీకు పెద్ద బాధాకరమైన విషయమే. బట్ కానీ కొన్ని విషయాల్లో నయీంతో మీరు సహవాసం చేశారు, నయీంకి ఎదగడానికి కారకుడు డిటి నాయక్ అని కూడా ఇటీవల కాలం అతను ఎన్కౌంటర్ అయిన తర్వాత వచ్చింది. కారణం ఏమంటారు? నాకు తెలిసిన ఒకడే నయీం. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ మరియు బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఫీల్డ్లో ఉండి బెన్కి సపోర్ట్ చేస్తూ అతను డైరెక్ట్గా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు చేసిన ఆఫీసర్. అదేవిధంగా అలిపిరిలో ఇన్వెస్టిగేషన్ చేసి బెస్ట్ ఇన్వెస్టిగేషన్ కాప్ అని చెప్పుకున్న రిటైర్డ్ అడిషనల్ డీజీ డిటి నాయక్ గారు. డిటి నాయక్ గారు పేరు చెప్తే విశాఖపట్నం దగ్గర నుండి చిత్తూరు వరకు, వరంగల్ నుంచి మహబూబ్ వరకు చాలామందికి అతని పేరు గుర్తుంటుంది. పొలిటీషియన్ అయినా ఎవరైనా తప్పు చేస్తే అతని ముందు ఒకటే, మాజీ మంత్రి ఇంట్లో కాదు డైరెక్ట్గా అప్పుడున్న మంత్రి ఇంట్లోనే తనిఖీలు చేసి బదిలీ తెచ్చుకున్న ఆఫీసర్ డిటి నాయక్ గారు. డిటి నాయక్ గారు అడిగి అప్పట్లో నక్సల్స్ మూమెంట్ ఏ విధంగా ఉండేది, అతను సరెండర్ ప్రోత్సహించేవారా, ఎన్కౌంటర్లు ప్రోత్సహించేవారా, లేదా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు ఎక్కువ చూసేవారా అనే విషయాల్ని ఆయన అడిగి తెలుసుకుందాం. డిటి నాయక్ గారు నమస్కారం. నమస్కారం సార్. ఈరోజు మీకు ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే నేను చదువుకున్నప్పుడు మీరు మా కమిషనర్గా పనిచేసేవారు. మీతో మేము కౌన్సిలింగ్ చేయించుకోవడాలు చాలా విషయాలు ఉండేవి. అంటే ఒక గ్రేట్గా అనిపిస్తుంది నాకు కూడా. అంటే మీకు ఇంటర్వ్యూ చేస్తానా లేదా అని చాలాసార్లు ట్రై చేస్తాను, మొత్తానికి ఈరోజు సక్సెస్ అయ్యా. సార్ అప్పట్లో మీ పేరు ఎక్కడ చూసినా డిటి నాయక్ వస్తున్నారంటే అదొక బ్రాండ్. మీకన్నా ముందు వచ్చి పోలీస్ స్టేషన్ ఆగేది. డిటి నాయక్ డైరెక్ట్గా కౌన్సిలింగ్ చేస్తారని, డిటి నాయక్ అవసరమైతే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు చేస్తారని ఇలా వచ్చి, తర్వాత నేను ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత మీ యాక్షన్ ఆఫ్ ప్లాన్ చూసుకుంటే నేను విన్నది నేను చూస్తుంది నిజం అనిపించింది. అంటే అప్పుడులో మూమెంట్ బట్టి మీరు అలాగే యాక్షన్ చేసేవారా, లేదా హార్ష్నెస్ ఉంటే జనం భయపడతారు, ఆ యాక్షన్ కరెక్ట్ ఉంటుందని ఇంటెన్షన్తో చేశారా? అదేవిధంగా అలిపిరి విషయంలో తీసుకుంటే మీరు స్వయంగా వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయడం వల్ల చాలా విషయాలు బయటకు రావడం, అంటే అప్పుడు బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా రావడం,
ఇవన్నీ రకాలు అంటే మీ కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తుంటే టోటల్గా పోలీస్ డిపార్ట్మెంట్లో మీరు మీ పార్ట్కి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంత సీనియర్ ఆఫీసర్గా మీరు అడిషనల్ డీజీగా రిటైర్ అయ్యారు. టోటల్గా పోలీస్ డిపార్ట్మెంట్లో మీ ఎంట్రీ, మీ ఎగ్జిట్ చాలా చాలా చక్కగా కనిపిస్తుంది. అంత దీనికి వచ్చిన మీకు ఇప్పుడున్న పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఏ స్థాయిలో ఉంది, ఇప్పుడున్న ఆఫీసర్స్కి మీరు ఇచ్చే సలహాలు ఏంటి, ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్లోకి రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్, ఇవన్నీ చెప్పే ముందు ఒక్కసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. నేను వి కమ్ ఫ్రమ్ కర్నూలు డిస్ట్రిక్ట్ అండి. దర్ ఇస్ అ స్మాల్ విలేజ్ సుగాలిమెట్ట అని పాండ్యం దగ్గర ఒక విలేజ్ నుంచి వచ్చాను. వి కమ్ ఫ్రమ్ ఏ పూర్ ఫ్యామిలీ. ఫాదర్ చిన్న ఉద్యోగి గవర్నమెంట్లో. ఐఎమ్ ది ఎల్డెస్ట్. మేము 3 brothers 3 sisters. సరే నేను డాక్టర్ అయ్యి ఇలాగ ఐపీఎస్లోకి వచ్చాను. మా సెకండ్ బ్రదరు రెవెన్యూలో జాయిన్ అయ్యి హీ ఆల్సో గట్ ఐఏఎస్, రిటైర్డ్. థర్డ్ బ్రదర్ రైల్వేస్లో పనిచేస్తున్నారు. 3 sisters దే ఆర్ హౌస్ వైఫ్స్. వాడు కూడా బ్రదర్స్లో కూడా ఒక ఆయన వైర్లెస్లో పనిచేస్తున్నాడు, ఇంకొక ఆయన జాయింట్ కమిషనర్ రిటైర్ అయ్యారు, జాయింట్ కమిషనర్ ఎక్సైజ్. ఇంకొక గోదావరి ఫర్టిలైజర్ పనిచేశాడు. మా ఫాదరు కాస్త ఆ కాలంలో కొద్దిగా చదివినారు కాబట్టి, చదువు అంటే ఇంట్రెస్ట్ కాబట్టి నన్ను స్కూల్కి పంపించారు. చిన్న కుగ్రామం అది. అక్కడ మా టీచరు ఒక ఆయన మొహమ్మద్ హనీఫ్ గారని, హీ టుక్ ఇంట్రెస్ట్ అండ్ హీ సెంట్ మీ టు హై స్కూల్. సరే స్కూల్ పోయినప్పటి నుంచి నేను బ్రైట్ స్టూడెంట్గానే వితౌట్ మై నాలెడ్జ్ అలాగ ఉపయోగించాను. ఆ కాలంలో ఎలా ఉన్నదంటే బ్రైట్ స్టూడెంట్ అంతా ఐదర్ ఇంజనీరు, డాక్టరు కావాలని. అప్పుడు ఉన్న 2 ప్రొఫెషన్స్. ఇప్పట్లాగా ఇన్ని ఓపెన్ లేవు మాకు. సో డాక్టర్ కావాలనే ఐడియాతో గుంటూరు జిల్లా నర్సరావుపేట ఎస్ఎస్ఎన్ కాలేజీలో పోయి చదివాను. అక్కడి నుంచి అనుకున్నట్టే మెడికల్ సీటు కర్నూలు మెడికల్ కాలేజీలో. అక్కడి నుంచి డాక్టర్ ఉద్యోగం చేస్తూ మళ్ళీ ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ హిస్టరీలు చేశాను. పొలిటికల్ సైన్స్ డిగ్రీ తీసుకుని 79 ఎగ్జామ్లో ఐపీఎస్ జాయిన్ కావడం జరిగింది. 70sలో సరే మ్యారేజ్ కూడాను 72లో డాక్టర్గానే ఆమె కూడాను మా కాలేజీ నుంచి ఆమె డాక్టరే. We had 2 daughters. She retired as professor of physiology. 2 daughters. ఒక అమ్మాయి ఐపీఎస్ జాయిన్ అయింది, ఇంకొక అమ్మాయి డాక్టరు. వాళ్ళు మా సన్స్ ఇలా కూడా 2 ఐపీఎస్ ఆఫీసర్లే. ఒకరేమో తమిళనాడు క్యాడరు, ఒకరేమో కేరళ క్యాడరు. దట్ ఈస్ ది ఫ్యామిలీ. నేను ఐపీఎస్ జాయిన్ కావటానికి అప్పటికేమో అమెరికాకు చాలామంది మా కొలీగ్స్, మా క్లాస్మేట్స్ అప్పుడు అమెరికాకు పోవడం చాలా సులభం, డాక్టర్స్ ముఖ్యంగా. సో నేను ఐ వాజ్ నాట్ ఎ బ్యాడ్ స్టూడెంట్ ఇన్ ద కాలేజ్. నేను పోదలుచుకోలేదు కావాలని ఆ రోజుల్లోనే. ఎందుకంటే ఈ సొసైటీలో ఈ డిస్క్రిమినేషన్స్ ఇవి నాకు ఎక్కువ కనిపించాయి. సో అది ఏదో ఇక్కడే ఉండి ఇది సంగతి తెలుసుకుందాం, మన లెవెల్లో మనం సొసైటీకి సపోర్ట్ ఉండవచ్చు కదా అని నేను కావాలని ఇక్కడ ఉండిపోయి సరే ఆల్ ఇండియా సర్వీసెస్లో ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ జాయిన్ కావాలనే ఒక కోరిక. అప్పట్లో మాకు కొందరు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఇన్స్పిరేషన్ ఉండేవాళ్ళు. శంకరన్ గారు ఆ కాలంలో, ఓకే, దిల్జీత్ నరవరావు గారు. మేము స్కూల్లో చదువుకున్నప్పుడు శంకరన్ గారు సబ్ కలెక్టర్. నేను మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు దిల్జీత్ నరవరావు గారు కలెక్టరు. థామస్ అనే ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉండేవారు. కొందరు ఇలాగ గోపాలరావు గారు అయిన తర్వాత అక్కడ ఆయన కూడా ఏదో మాకు కమల్నాథన్ గారు, సబ్సిక్వెంట్లీ మాధవరావు గారు, ఇలాంటి వాళ్ళందరినీ చూసి వాళ్ళు కూడా చాలా వరకు సోషల్గా జనానికి ఏదో ఉద్ధరించాలి అనే అభిప్రాయం ఉన్నవాళ్ళు. నాకు నచ్చింది అందుకనే నేను ఐఏఎస్ ఐపీఎస్ జాయిన్ కావాలని డిసైడ్ చేసుకున్నాను. ఓకే. సో అందుకని ఎంఏ కూడా చదివి తిరుపతిలో ఉద్యోగం చేసుకుంటూ ఐ గాట్ ఇంటూ ఐపీఎస్. సరే ఇంత చేసి నాకు కాశ్మీర్ క్యాడర్ వచ్చింది. సో దట్ వాజ్ అ టెరిబుల్ డిసప్పాయింట్మెంట్. ఇక్కడేమో నా మిస్సెస్ స్టేట్ గవర్నమెంట్లో సర్వీస్. సరే కాశ్మీర్లో కష్టపడి అక్కడ శ్రీనగర్లో పనిచేసి ఒక 1.5-2 years చేసి
అదృష్టం కొద్దిగా ఏదో ట్రయల్స్ చేసుకుని ఆంధ్రప్రదేశ్కి వచ్చాను 1983లో. ఓకే సార్, కాశ్మీర్లో మీరు చేస్తున్నప్పుడు ఏఎస్పీ శ్రీనగర్, అప్పుడు సిచ్యువేషన్ ఏ విధంగా ఉందండి? అప్పుడు ఇట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్, టూరిస్ట్ ప్లేస్. అంటే ఇండియా అంటే సరిగా వాళ్ళకి తెలియకపోవడం, ప్రో పాకిస్తానీ అనేది చాలామందిలో మీకు కనిపిస్తుంది అప్పుడు. కానీ ఈ టెర్రరిస్ట్ లేరు అప్పటికైతే ఈ భుట్టో లైబ్రరీ అని ఇక్కడ మా ప్రైమ్ మినిస్టర్లు ఉండకుండా ఎవడో భుట్టో పెడుతున్నారేమో అనుకునేవాళ్ళం మేము. బట్ హైలీ సెన్సిటివ్ సిచ్యువేషన్ ఉండేది అక్కడ. ఏదో క్రికెట్లో ఫర్ ఇన్స్టెన్స్ పాకిస్తాన్ ఓడిపోతే వాడు యూస్ టు ఫీల్ సో మచ్. ఇండియా ఓడిపోయింది అనుకోండి, అప్పుడే చాక్లెట్ పంచుకోవడం, అది ఆ కాలంలో కూడా ఉండేది. ఓకే, 1982-83లో. అంటే శ్రీనగర్ ఏసీపీగా మీరు చేశారు కాబట్టి లాల్ చౌక్ ఆ ప్రాంతం అసలు ఈ విధంగా ఉండేదండి వర్క్? మంచి ప్లేస్ అది, బీచ్ టు మంచి షాపింగ్ ప్లేస్, సెంట్రల్ ప్లేస్. అప్పుడు షేక్ అబ్దుల్లా గారు, హీ వాజ్ ది చీఫ్ మినిస్టర్. ఆయనకు ఆల్ ఇండియా సర్వీస్ ఐఏఎస్ ఐపీఎస్ అంటే చాలా ఇంట్రెస్ట్, రెస్పెక్ట్ కూడా. మేము ఇద్దరం ఉండేవాళ్ళం, మామూలుగా ఒకసారి పిలుచుకునేవాడు ఆయన. ఇంకో గవర్నర్ ఉండేవారు. సో ఆయనకు చాలా ఇష్టం. యాక్చువల్లీ ఈజ్ గ్రేట్ నేషనలిస్ట్ కూడా. మనకు చెప్పినట్టుగా ఈజ్ నాట్ సపరేటిస్ట్, నేషనలిస్ట్ ఆయన. సరే అక్కడి నుంచి అంటే ఎలాగూ క్యాడర్ చేంజ్ కావాలి, రాకపోతే నేను ఎలాగూ రిజైన్ చేసేవాడిని. సో అందుకని నేను పెద్ద ఇంట్రెస్ట్ చూపించాలి అక్కడ కాశ్మీరీ కానీ ఉర్దూ కానీ నేర్చుకోవటం. అక్కడంతా ఉర్దూలో రాస్తారు. ఈవెన్ ఐపీసీ అండ్ ఆర్పీసీ, రణబీర్ పీనల్ కోడ్ అక్కడ. సో నేను పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలే, ఎలాగో వెళ్ళిపోదాం అనుకున్నాం కదా ఎందుకులే అని. బట్ ఐ అబ్జర్వ్డ్ ఆ ఇంటగ్రేషన్ రాలేదు అక్కడ ఇంకా. మేము ఐపీఎస్ అంటే వాళ్ళు అడిగేవాళ్ళు, పోలీసు కదా జేకేపీ ఉండాలి కదా, మీరు ఐపీఎస్ ఏంటి అని అడిగేవాళ్ళు. జమ్మూ కాశ్మీర్ పోలీస్. జేకేపీ అంటే జమ్మూ కాశ్మీర్ పోలీస్. ఈ ఐపీఎస్ అంటే ఇండియన్ పోలీస్ కదా, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఏ క్యా హై అనేవాళ్ళు. సో మేము వాడికి అదే పనికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేవాళ్ళం. సో వాళ్ళకి దే డోంట్ నో. ఓకే, మన కమ్యూనికేషన్ కూడా పెద్ద లేదు, ఒకటే రోడ్డు. ఇండియా అక్కడి నుంచి బయటికి రావాలంటే ఒకటే రోడ్డు, హైవే, లేకుంటే ఫ్లైట్. సో వాళ్ళు చాలా ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ మన ట్రైన్ కూడాను అప్పుడు జమ్మూ దాకానే పోయేది. సో అక్కడ నుంచి దిగి వెళ్ళిపోవాలి. సో కమ్యూనికేషన్ వైజ్ కూడాను, ట్రాన్స్పోర్ట్ వైజ్ ప్రాబ్లం ఉంది. అంటే అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇంకా 83లో ఇక్కడికి వచ్చాము. అప్పుడు ఆనందరామ్ గారు డీజీ గారు ఉండేవాళ్ళు, విజయభాస్కర్ రెడ్డి గారు ఐ థింక్ ఈ వాజ్ సీఎం. ఫస్ట్ పోస్టింగ్ గుంటూరు, ఏఎస్పీ గుంటూరు. ఎక్కడైతే చదువుకున్నారో అదే ప్లేస్కి మీరు వచ్చారు? నర్సరావుపేట, గుంటూరు టౌన్కి ఏఎస్పీ. దట్స్ హౌ జర్నీ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టార్ట్. గుంటూరు. అక్కడ నుంచి అడిషనల్ ఎస్పీ వరంగల్. అంటే గుంటూరు మీరు ఫస్ట్ ఏఎస్పీ ఉన్నప్పుడు అక్కడ రౌడీజం ఏ విధంగా ఉంటుంది? ఉన్నది అక్కడ. దెర్ వాజ్ రౌడీజం, ట్రాన్స్పోర్టర్స్, లాట్ ఆఫ్ లేబర్ ప్రాబ్లమ్స్. అప్పుడు ఈ టొబాకో ఎక్కువ ఉండేది అక్కడ. గుంటూరులోనే యూసీ జిన్నా టవర్. జిన్నా వచ్చాడంటే ఎప్పుడు దేర్ ఇస్ అ డివైడర్గా ఉండి 4 రోడ్లు ఉండేది గుంటూరులోనే. అక్కడ గుంటూరు అది ఎడ్యుకేషన్ సెంటర్. అదే ఎన్టీ రామారావు గారు కూడాను అక్కడికి వెళ్ళి, విజయవాడ నుంచి అక్కడికి వెళ్ళి చదువుకునేవాడు. ఇప్పుడు రివర్స్ అయింది, విజయవాడ సెంటర్ అయిపోయింది. సో గుంటూరు వాజ్ ఎ వెరీ ఎఫరోసెంట్ అండ్ వెరీ సివిలైజ్డ్ ప్లేస్ అని ఆ కాలం. ఎడ్యుకేటెడ్, మెడికల్ కాలేజ్ ఉన్నది అక్కడ. స్టార్ట్ గుంటూరు తర్వాత నెక్స్ట్ పోస్ట్ అడిషనల్ ఎస్పీ వరంగల్. ఓకే, అక్కడ నుంచి ఈ నక్సలైట్ని చూడటం స్టార్ట్ చేశాం. నేను అక్కడ అడిషనల్ ఎస్పీ అరవిందరావు గారు ఎస్పీ. అప్పుడే ఈ యాదగిరి అనే ఎస్ఐని నక్సలైట్స్ రైల్వే స్టేషన్ కాల్చారు, కాజీపేట రైల్వే స్టేషన్. సో అక్కడ నుంచి కొద్దిగా డిస్టర్బెన్స్ అయింది. నేను వీళ్ళు ఏదో మంచి పని చేశారట అని ఒక విన్నాను. వాళ్ళ దెర్ వాజ్ ఎ హ్యాలో అరౌండ్ దెమ్. నక్సలైట్స్ ఏదో బడుగు వర్గాలకి ఏదో చేశారు అనే ఒక ఫాల్స్ నోషన్ జనంలో ఉండేది. నేను అది చూసిన తర్వాత వాళ్ళ గురించిన ఇంప్రెషన్ స్లోగా మార్చుకున్నాను. దాని తర్వాత 5 నెలలకి ఐ వాజ్ ఎస్పీ మహబూబ్ నగర్. సార్ వరంగల్లో మీరు చేస్తున్నప్పుడు అడిషనల్ ఎస్పీ ఉన్న టైంలోనే యాదగిరి రెడ్డి
ఎన్కౌంటర్ జరగడం, వాళ్ళు చంపడం. దాని తర్వాత దానికి ఆ బాడీ వస్తున్నప్పుడు కూడా ఒక డాక్టర్ని కూడా చంపారు అప్పుడు. దేర్ వాజ్ సమ్ సచ్ థింగ్, రిటాలియేషన్ ఏదో ఉన్నది. నేను ఐ డోంట్ రిమెంబర్ మచ్. కానీ అదే టైంలో రాడికల్స్ మూవ్మెంట్ కూడా వరంగల్ బాగా హెవీగా ఉంటుంది కదా, మీరు దాన్ని అంటే అప్పుడు స్టూడెంట్స్ ఎక్కువ, రాడికల్స్ ఎక్కువ. ఈ విధంగా ఈ దళాలు అంతా ఇంకా, బట్ దెర్ ఇస్ ఎ సర్చార్జ్డ్ ఎన్విరాన్మెంట్ ఇన్ వరంగల్ ఫ్రమ్ దోస్ డేస్. అది క్లియర్గా అర్థమవుతుంది. అంటే పోలీస్ ఆఫీసర్ని చంపడం అనేది పట్టపగలు, అదర్ టు వెన్ హీ వెంట్ టు సీ ఆఫ్ హిజ్ వైఫ్ సంథింగ్ లైక్ దట్. యంగ్స్టర్ అతను యాదగిరి రెడ్డి. అది కూడా అతను కూడా ఎవరినో చంపినట్టు కూడా కాదు, ఐ థింక్ ఎవరినో తెచ్చి లోపల వేసాడు సంథింగ్ లైక్ దాట్ అనుకుంటా. సో అక్కడి నుంచి ఇక ఐ వెంట్ టు మహబూబ్ నగర్ ఎస్పీగా. మహబూబ్ నగర్ ఎస్పీకి వచ్చిన తర్వాత మీరు ఒకేసారి పేపర్లో కూడా మీ పేరు, మహబూబ్ నగర్ ఎస్పీకి వచ్చిన తర్వాత అక్కడ చూశాను ఏదో కమ్యూనల్ ఇన్సిడెంట్స్, ఎవరెవరు చేసింది ఎవరిని చూసి, సమ్ రౌడీసు ఇన్ ది నేమ్ ఆఫ్ రిలీజన్. వాడికి అసలు రిలీజన్ అంటే ఏమో తెలియదు, బట్ దే ఆర్ విప్పింగ్ అప్ ఆల్ దిస్ మర్డర్స్. కొందరిని బైకాట్ చేయమని, జిల్లాలో రావద్దు, ఇక్కడ వస్తే చంపేస్తామని చెప్పాను. సో అలాగే సో రెస్టోర్డ్ కాన్ఫిడెన్స్ అమంగ్ పీపుల్. అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తే పీపుల్ వెంట ఆన్ బంద్, డిస్ట్రిక్ట్ అంతా బంద్ చేశారు ఆల్ పార్టీస్. ఎందుకు ట్రాన్స్ఫర్ వరకు ఎందుకు వచ్చిందండి? అక్కడ ఒక రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే మినిస్టర్ ఉండేవాడు. అక్కడ ఏదో సమ్ వీ వెంట్ ఫర్ రైడింగ్. సో ఆయన ప్రెషర్ మీద ఏదో చేశారు. రామారావు గారు సీఎం. ఈ బంద్ ఇదంతా చూసిన తర్వాత రామారావు గారు మళ్ళీ పిలిచి ఐఎమ్ క్యాన్సిలింగ్ ది ట్రాన్స్ఫర్ అని క్యాన్సిల్ చేశాడు. దాని తర్వాత అగైన్ ఆయనే, రామారావు గారే సీఎంగా విజయవాడకి వెళ్ళాలి. విజయవాడకి అంటే మహబూబ్నగర్లో మీరు మినిస్టర్ ఇంట్లో సోదాలు చేయడానికి కారణం ఏమనుకోవచ్చు? అక్కడ ఏదో సమ్ ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయని ఇన్ఫర్మేషన్ అండ్ ఎవర్ కాట్ దొరికాయండి. సో అంటే మీరు అంత అగ్రెసివ్గా వెళ్ళడానికి మహబూబ్నగర్ కారణం? అంటే ఏం లేదు, నేను ఎక్కువ ప్రివెన్షన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. ఓకే. ఒకసారి అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్లు, కోర్టులు అవి ఎలాగూ ఉంటాయి. సో ది బెస్ట్ పోలీసింగ్ వుడ్ బి, నా ఐడియాలో, ప్రివెంటింగ్ ది అఫెన్స్. సో మా డ్యూటీస్లో కూడా పోలీస్ మాన్యువల్లో ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ ద అఫెన్సెస్. ఓకే. సో ప్రివెన్షన్ చేస్తే డిటెక్షన్ కన్నా బెటర్, అది బెటర్. ఇప్పుడు కమ్యూనల్ ఇన్సిడెంట్ ఉంది అక్కడ, అలాంటి సిచ్యువేషన్ వన్స్ ఇట్ బ్రేక్స్ అవుట్, సరే తెస్తాం, ఎవరో సిఆర్పి తెస్తాం, మిలిటరీ తెస్తాం, కంట్రోల్ చేస్తాం, చాలామంది చచ్చిపోతారు. అసలు మనము చిన్న దీంతో వీ కెన్ సాల్వ్ ఇట్. అందుకని ఐ ఆల్వేస్ యూస్ టు గివ్ ఇంపార్టెన్స్ టు ఇంటెలిజెన్స్ కలెక్షన్ అండ్ ప్రియంప్టివ్ యాక్షన్. అక్కడ మళ్ళీ ఫర్దర్ ఇది లేకుండా చూడవచ్చు. ఒక సిటీలో అలాగే, సిటీ పేరు చెప్పడం బాగుండదేమో, అక్కడ మాస్క్ ఉంటే ఇక్కడ చిన్నగా ఇక్కడ దేవత వెలిసింది అని ఒక చిన్న స్టార్ట్ చేశారు. అంటే ఇంతవరకు బాగున్న ఊరు కావాలని అక్కడ ఏదో అమ్మవారు వెలిసింది అని అది వైలెన్స్ చేశారు. పాంప్లెట్లు పంచారు అమ్మలు అంటే, అందరూ కొబ్బరికాయలు తీసుకుని పోయారు. ఇదంతా లాభం లేదు. రాత్రే ఒక స్టోన్ తీసేసి, నాకు తెలుసు అక్కడ అంతా ఇంతకుముందు యూరినల్స్ పనిచేశారు అక్కడ, అవి తీసేసారు. దెర్ వాజ్ సమ్ ప్రొటెస్ట్, ఎవరు తీశారో అది చేశారండి. మళ్ళీ ఇట్ విల్ కమ్ టు మీ ఓన్లీ కదా, నేను కూడా ఎవరైనా తీసింది చూడగలిగి. సో ఐ ప్రివెంటెడ్ ఫర్ ద ఫ్యూచర్. ఇంకా లేదు అక్కడ. లేకపోతే ఆ రోజు నేను అలౌ చేస్తే ఇంకా మనం ప్రతిరోజు ఇప్పుడు చూస్తున్నారు మీరు, ఓల్డ్ సిటీలో మక్కా మసీదు అందరూ పోలీసుడు శుక్రవారం వచ్చింది రోడ్డు, అలాగవుతుంది. అలా తీసేసాను నేను. ఐ డూ లైక్ దట్. నా ముందే తెలిసి ఇప్పుడు ఇక్కడ నేను చూస్తున్నాను ఒక ఊళ్ళో, ఇక్కడే హైవేలో ఒకటి చిన్న ఏదో రాయి పెట్టేసి దానికి గ్రీన్ జెండా పెట్టేసినాడు. నా కళ్ళారా నేను చూసిన వాడు పెడుతుంటే ఎవరేం అనలేదు. ఈరోజు అది రోడ్డు మధ్యలో ఉంది, దాన్ని ఎవరు ఏం చేయలేకపోతుంది. ఇట్స్ అన్ ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్. రేపు పూజలు చేస్తా, లేకపోతే ఇంకొకటి పెడతారు, అక్కడ వచ్చి ఏదో ప్రేయర్. అప్పుడు మీరు తీసుకున్న యాక్షన్కి సపోర్ట్ ఉంది. ఇప్పుడు ఎందుకు అంత డేరింగ్ ఎవరు చేయలేకపోతున్నారు ఆఫీసర్స్? ఫస్ట్ ఆఫీసర్స్ డేర్ చేయలేకపోతున్నారేమో ఒకటి. మీరు పాలిటీషియన్స్ అడిగితే మీరు చేస్తే కదా నాకు
మేము చేయవద్దామన్నామా అని పాలిటీషియన్స్ అంటారు. ఆఫీసర్లను అడిగితే వాళ్ళు చేయమని చెప్పలేదు కదా అంటారు. సో ఆ సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు. సో యాజ్ ఆఫీసర్ వేరే వాళ్ళని మనం పట్టించుకోవాల్సిన పని ఉంది అని నా అభిప్రాయం. చేస్తాం. మేము స్టాల్వర్డ్స్ లైక్ ఎన్టీఆర్, మరి చెన్నారెడ్డి లాంటి వాళ్ళే వాళ్ళు ఏమనకపోయేది చెప్తే ఓకే చేశారు కదా, ఇట్స్ ఓకే. సో ఇది ఐ డోంట్ థింక్ మరి ఆఫీసర్లు కూడా చేయాలి కదా. మీరు అన్నట్లు కళ్ళ ముందు ఒక చిన్న కొండ, చిన్న రాయిని పెట్టి దాన్ని అమ్మవారంటూ లేదా జెండా పెట్టి ఒక ఇంకోటి చేస్తూ ఉంటే ఒక మున్సిపల్ అథారిటీ కానీ ఒక రెవెన్యూ వాళ్ళు కానీ పోయి అరే ఎందుకు చేస్తున్నావు అని తీసేస్తే అది అయిపోయింది. దానికి సొల్యూషన్ అప్పటికప్పుడు అయిపోయింది. యూ అలౌ ఇట్. దాని తర్వాత మళ్ళీ న్యాచురల్లీ పాలిటీషియన్ విల్ ట్రై టు టేక్ అడ్వాంటేజ్. ఒక కమ్యూనిటీ వాళ్ళు వస్తారు, ఇంకొక కమ్యూనిటీ వాళ్ళు అగేన్స్ట్ వస్తారు, ఇంకా దట్ బికమ్స్ క్యాన్సర్. అది మానదు అది అప్పుడే. అప్పుడు ఊరికి మనుషులు పోతుంది, జనం తెచ్చేది, ఇట్ ఈస్ ఇన్కన్వీనియంట్ టు ద పబ్లిక్. ఇవన్నీ అదే ముందు అదే విత్తనం ఉన్నప్పుడు తీసేస్తే అయిపోతుంది. అప్పుడు ఏమన్నా ఉంటే వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. నేను ఇందాక చెప్పాను, ఎస్ ఐ ఫేస్. ఎవరు తీశారు, ఎవరో తీశారు అన్న లోపల నాకు తెలుసు ఎవరు నేనే తీశాను. సో బట్ దట్ ఈస్ రిమూవ్డ్ వన్స్ అండ్ ఫర్ ఆల్. సో దట్స్ హౌ ప్రివెంటివ్ పోలీసింగ్ ఈజ్ నెససరీ అండ్ మోస్ట్ ఐ డిడ్ దట్. ఈవెన్ లెఫ్ట్ వింగ్ నక్సలిజం కూడాను వెన్ ఇట్ ఈస్ గ్రోయింగ్ మీరు అది దానికి కరెక్ట్గా మందు వేస్తే దాన్ని వెంట ఆన్ స్ప్రెడింగ్. ఏమవుతుందిలే లైక్ దట్. సార్ మహబూబ్ నగర్ తర్వాత నెక్స్ట్ పోస్టింగ్ మహబూబ్ నగర్ తర్వాత విజయవాడ అర్బన్ అండి. సో ఇంకా అప్పుడు రౌడీయిజం. ఇట్ వాజ్ అగైన్ రౌడీయిజం. ఇట్స్ ఫెయిల్యూర్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అండి, గవర్నమెంట్ అండ్ వాట్ ఎవర్. సో వెన్ ఎవర్ ఇప్పుడు రౌడీజం అక్కడ ఎలా వచ్చిందంటే చిన్న చిన్న కొట్లాట్లు ఉంటాయి, సివిల్ తగాదాలు ఉంటాయి, ఈవెన్ ఈ క్రిమినల్ కూడా ఉంటాయి. పోలీసు వాళ్ళ దగ్గరికి పోతే ఇది సివిల్ పోవా అక్కడికి వెళ్ళిపోంటారు. రెవెన్యూ వాళ్ళ దగ్గరికి పోతే ఆ పోలీసు వాళ్ళు చూసుకుంటే అక్కడికి పోంటారు. సో జస్టిస్ కోర్టుకు పోతే అది తేలదు. సో ఇట్స్ ది ఫెయిల్యూర్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. దాంతో ఏం చేస్తున్నారు ప్రజలు, ఎవడు కొద్దిగా గట్టిగా మాట్లాడితే ఎవడు తంతాడు అనుకుని వాడి దగ్గరికి అయ్యా ఇదిగో వాడు రఫ్ అండ్ రెడీ జస్టిస్ చేసేస్తాడు. చేసి వీడు లీడర్, వాడు ఏమనుకుంటాడు, అబ్బా మా లీడర్ హీ హెస్ గివెన్ ఏ సొల్యూషన్. సో వాడికి పెద్ద ఫాలోవర్ అయిపోతాడు, వీడు ఫ్యాన్, ఇది వచ్చేస్తుంది. సో హీఈస్ గ్రోయింగ్. ఇంకా వాడు చెలాయించేది, వాడు ఆక్రమణలు చేస్తాడు, కొడతాడు, తన ఒక ఇది గ్రూప్ మెయింటైన్ చేస్తాడు. స్లోలీ పాలిటిక్స్. ఇంకా పాలిటిక్స్ అయితేనే హీ బికమ్స్ ఏ లీడర్. ఏదో ఒక పార్టీ తీసుకుంటుంది, అది ఈయన పార్టీలో జాయిన్ అవుతాడు. సో ఈ బికమ్స్ ఏ పొలిటికల్ లీడర్. ఇంకా అప్పుడు మళ్ళీ పోలీసు వాళ్ళు నమస్కారం పెట్టుకుంటూ ఆయన చుట్టూ తిరుగుతారు. సో దిస్ ఈజ్ హౌ ది రౌడీజం హ్యాస్ గ్రోన్. రౌడీజం టర్న్ ఇన్ టు పాలిటిక్స్. సార్ మీరు ఇప్పుడు చెప్తున్న రౌడీజంకి బేస్మెంట్ మీరు చాలా క్లియర్గా చెప్పారు. సివిల్ మ్యాటర్ అంటే పోలీసు వాడు యాక్సెప్ట్ చేయడు కాబట్టి ఆ విక్టిమ్ అక్కడ వెళ్తాడు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అదే పరిస్థితి కనిపిస్తుంది. ఒక షాప్ ఖాళీ చేయాలనుకుంటే పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తే సివిల్ మ్యాటర్ కోర్టు అంటారు. కోర్టు ఏమో టైం ప్రాబ్లంగా అవుతుంటుంది. ఇక్కడ విక్టిమ్ సఫర్ అవుతుంది, తప్పని పరిస్థితుల్లో ఎవరో దగ్గరికి అప్రోచ్ అవుతాడు. కానీ ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుందండి. ట్రెస్పాస్ అంటూ పెట్టి వాళ్ళ మీద కేసు పెట్టడానికి కూడా పోలీస్ ఆఫీసర్స్ వెనకంజ వేస్తున్నారు. ఇప్పుడు ట్రెస్పాస్ అంటే 447 అవ్వచ్చు, 448 అవ్వచ్చు. ఈ 2 సెక్షన్ పెట్టి కంట్రోల్ చేయకుండా ఇది సివిల్ మ్యాటర్ అంటే సింపుల్గా పంపడం వల్ల విక్టిమ్ మీరు అన్నట్లు థర్డ్ పార్టీకి ఎంటర్ అవడం, వాడికి పోషించడం జరుగుతుంది. ఇది కరెక్ట్ అంటారా, దానికి వేరే సొల్యూషన్ ఉందంటారా? ఇప్పుడు ప్యూర్ సివిల్ మ్యాటర్స్ ఏదో ఎప్పుడు జనరేషన్స్ వస్తున్నాయి, ఓనర్షిప్ డిసైడ్ చేయడం అవి ఏదో చేసుకోవచ్చు. కానీ వెన్ సంబడీ హ్యాస్ ట్రెస్పాస్ ఇన్ టు ద హౌస్ అండ్ నెకింగ్ అవుట్ ది ఓనర్, ఇది ట్రెస్పాస్ కేసు అవుతుంది కదా. అవును. సో సంబడీ హ్యాస్ టేకన్ మనీ, చీటెడ్, అదే అవుతుంది కదా. సో వేరియస్ ఉన్నాయి అక్కడ. ఇవి తప్పించుకునే వ్యవహారం అనిపిస్తుంది నాకైతే. సరే కోర్ట్స్ ఏమో ఈ లాయర్స్ దే హ్యావ్ ఏ వెస్టెడ్ ఇంట్రెస్ట్. అప్పుడు నా మీద చేశారు, అన్నీ ఈయనే తీసుకున్నాడు, మరి మా సంగతి ఏంటంటే చీఫ్ జస్టిస్ పిలిచాడు నన్ను. అప్పుడు లక్కీలీ దొరగారు హీ సపోర్టెడ్ మీ అప్పుడు డీజీగా ఉన్నప్పుడు. సో
నేను చెప్పాను ఆయన దగ్గరికి కూడా వెళ్ళి, చూడండి మా రిజిస్టర్ ఎవరెవరు వస్తున్నారో, నేను దర్బార్స్ అని ఇప్పుడు దీన్ని ఏమంటారు, ఏం డే అది, గ్రీవెన్సెస్ డే అని పెడుతున్నారు ఇప్పుడు. నేను ఎప్పుడో స్టార్ట్ చేశాను వీక్లీ వన్స్. హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ వచ్చేవాళ్ళు. వాళ్ళకి పాపం సొల్యూషన్ కాదు, వినేవాళ్ళు కూడా లేరు వాళ్ళకి. సో అట్లీస్ట్ ఐ యూస్ టు డూ దట్. ఐ యూస్ టు హియర్. అందరినీ ఎస్హెచ్ ఇన్స్పెక్టర్ని కూర్చోబెట్టి డైరెక్ట్గా అక్కడ వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే, పోలీస్ స్టేషన్లోనే వాళ్ళకి అసలు ఆడియన్సే ఉండదు. పొద్దున్న లేచి ఎస్హెచ్ఓస్ వాళ్ళు అక్కడ విఐపి అయినాడు, ఇంకా ఏదో అయింది, వీటిలోనే ఉండిపోతారు. వీళ్ళ సంగతి ఎవడు పట్టించుకోవాలి. సో ఐ యూస్ టు గివ్ దమ్ దిస్ ఇస్ వర్క్, ఇది తొందరగా ఇది చేయండి అని ఏదో చెప్పేవాడిని. సో గ్రీవెన్సెస్ వినేవాడు కూడా లేడు వాళ్ళకి. సో ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చేవాడిని నేను. ఎవరైనా వస్తే ఎస్ ఐఎమ్ హియర్, ఎప్పుడున్నారా వింటాను అట్లీస్ట్, అండ్ ఐ విల్ గివ్ ఏ సొల్యూషన్ ఆర్ అట్లీస్ట్ సజెషన్. ఆ పని చేసేవాడిని. ఈరోజు ఇట్లా తప్పించుకునేది లేదు. ఏదో ఇప్పుడు తప్పించుకోవడం వల్ల విక్టిమ్ చాలా సఫర్ అవుతున్నాడు కదా, మరి దానికి పోలీస్ అనేది మరి సపోర్ట్ ఎప్పుడు వస్తుంది? అది వీ హ్యావ్ టు థింక్ ఆఫ్, వీ హ్యావ్ టు సర్వ్ ద పీపుల్. అంటే వాళ్లకు ప్రాంప్ట్గా రిలీఫ్ ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ లిజన్. పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ కాలంలో మీకు తెలుసు పిహెచ్డీలు ఎంఫిల్లు కూడా వస్తున్నారు. ఈవెన్ కానిస్టేబుల్స్లో కూడా మినిమం గ్రాడ్యుయేషన్ ఉన్నారు. సో వాళ్ళు దే కెన్ ఈజీలీ అండర్స్టాండ్ చేసుకోగలరు. వినేవాళ్ళు లేడు ఇప్పుడు. ఇప్పుడే కాదు, అప్పుడు కూడా విని వాళ్ళకి యూ గివ్ సమ్ సొల్యూషన్, అది చేసి దే విల్ బీ హ్యాపీ. మనం ఎంతసేపు యూ రెస్పెక్ట్ మీ అంటే ఎలా? యూ కెనాట్ గెట్ రెస్పెక్ట్ బై రిక్వెస్టింగ్. రెస్పెక్ట్ విల్ కమ్ వెన్ యూ రియల్లీ హెల్ప్ హిమ్. పోలీసుని చూస్తే ధైర్యం ఉండదు, ఉన్నాడు పోలీసు అన్న దీంట్లో ఉండదు. అంతేకాని మనం అడుక్కుంటే రాదు, వచ్చింది కాదని నా అభిప్రాయం. అది మొదటి నుంచి. సో అలాగూ ఇట్స్ ఆల్ రైట్. గవర్నమెంట్ చీఫ్ జస్టిస్ పిలిచాడు, నేను చెప్పాను వెళ్ళి, దిస్ ఈజ్ ద సిచ్యువేషన్, మీకు కావాలంటారా వదిలిపెడతాం మేము కూడా. ఇప్పుడు పంజాబ్లో ఈ హ్యూమన్ రైట్స్ వాళ్ళు, జ్యుడిషియల్ వాళ్ళు టెర్రరిజం అయినప్పుడు ఏం చేశారు? వాళ్ళ కోర్టులు వాళ్ళని లాక్ చూసుకుని వెళ్ళిపోయారు. ఈజ్ దట్ యూ వాంట్? అల్టిమేట్లీ పోలీస్ ఫేస్ ఆల్ దిస్. మళ్ళీ చేసి మళ్ళీ తాళాలు ఇచ్చి ఓపెన్ చేస్తే అప్పుడు మళ్ళీ యూ బికమ్ ఏ జడ్జ్ అండ్ పాస్ జడ్జిమెంట్ ఆన్ ది పోలీస్ ఆర్ మిలిటరీ ఫోర్సెస్ ఆర్ వాట్ ఎవర్. సో ఈ దేర్ మస్ట్ బి ప్రోయాక్టివ్ పోలీస్ అంటాను నేను. పోలీస్ షుడ్ బి ప్రోయాక్టివ్. ఓకే, దెన్ ఓన్లీ యూ విల్ బి డూయింగ్ సమ్ జస్టిస్. అలా కాకుండా ఇప్పుడు ఎట్లా నేను విన్నాను ఎక్కడో, సార్ మర్డర్ చేసినారు రండి అంటే, రానిపోయా నువ్వు కూడా, వాడు ఇంకోటి చంపుతాడు, ఇద్దరు అప్పుడు వస్తా ఒకటేసారి అని కూడా రాయలసీమలో అన్న మాటలు నేను విన్నాను. వచ్చేదో ప్రివెంట్ చేయండి, ఫర్దర్ ఇది లేకుండా. ఎలాగో వాడు చేస్తాడు, ఇంకొకడు వస్తాడు, కానీ అంతా అయిన తర్వాత వస్తాను పోని. అంత ఇదిగా ఉండకూడదు. రెండు బాడీలు ఒక్కసారి తీసుకెళ్తాం ఒకటేసారి అంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది. అలా కాకుండా వీ హ్యావ్ టు ఇంటర్వ్యూ ఇన్ సమ్వేర్ చేసి దీనికి టు ది ఎక్స్టెంట్ 100% క్రైమ్ ఫ్రీ సొసైటీని వేదాల దగ్గర నుంచి చూస్తాం. అయ్యేది కాదు ఇది. బట్ యూ కెన్ ఆల్వేస్ గివ్ ఏ కీప్ ది క్రైమ్ అండర్ కంట్రోల్. నేను ఈస్ట్ గోదావరిలో ఉన్నప్పుడు 72 మర్డర్స్ పర్ ఇయర్ అంటేనే నాకు అరే చాలా ఎక్కువ ఇది అనిపించేది. తర్వాత చూస్తే ఇది డిస్ట్రిక్ట్ అంతా, దట్ ఈస్ ద లార్జెస్ట్ డిస్ట్రిక్ట్ అప్పటికి. తర్వాత చూస్తే న్యూయార్క్లోనే 800 మర్డర్స్ జరుగుతున్నాయి. అండ్ దట్ ఈస్ సపోజ్ టు బి ఏ పీస్ఫుల్ సిటీ. అందరూ న్యూయార్క్ అంటే అంటాం కదా, మాకు నిద్ర పట్టింది కదా, దీన్ని ఐ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ డౌన్ సమ్వేర్, ఎక్కడో ఇది డిఫెక్ట్ ఉంది అని నేను అట్లా ఆలోచిస్తాను నేను ఎప్పుడు. ఓకే, ద రూట్ కాజ్ ఫర్ దిస్. సార్ విజయవాడలో మీరు ఎక్కువగా కౌన్సిలింగ్ పర్సనల్గా చేసేవారు అనేది, నైట్ టైమ్ మారువేషాల్లో తిరగడం అనేది యాజ్ ఎ కామన్ సిటిజన్ వెళ్ళేవాళ్ళం. మేము పోలీసు ఉద్యోగం చేస్తున్నాం కదా, డబ్బులు తీసుకుంటున్న గవర్నమెంట్ దగ్గర, మామూలు పరిభాషలో మాట్లాడాలంటే నేను ఐఎమ్ ఏ డూయింగ్ జస్టిస్ అని నేను ఐ మై సెల్ఫ్ యూస్ టు క్వశ్చన్. అండ్ ఒక్కొక్కసారి మీరు చెప్పే విషయాలు సబార్డినేట్స్ దగ్గర నుంచి కానీ ప్రజల నుంచి కానీ కరెక్ట్గా రాకపోవచ్చు. నథింగ్ లైక్ సీయింగ్.
అందుకనే ఐ స్ట్రైట్ అవే గో దేర్ సో దట్ ఐ మైసెల్ఫ్ నో. రేపొద్దు నన్ను ఎవరన్నా మా సుపీరియర్స్ అడిగినా కూడా నేను ఐ కెన్ ఆన్సర్ కాన్ఫిడెంట్లీ. లేకపోతే ఇంకొకటి చెప్పిన దాని మీద. అంటే విజయవాడలో నైట్ టైం మీరు వెళ్ళి ఎవరిని పట్టుకున్నారు ఎక్కువ? అంటే ఒక విజయవాడ ఎక్కడైనా వెళ్తున్నాం. ఎక్కడ కానీ విజయవాడలో మీకు అదొక పేరు వచ్చి నైట్ తిరుగుతారు ఆఫీసర్ అని. ఎక్కడైనా తిరుగుతున్నాం, నాట్ ఓన్లీ విజయవాడ. ఓకే. అంటే విజయవాడలో అర్బన్ తర్వాత నెక్స్ట్ ఎవరికి వచ్చారు? విజయవాడ తర్వాత ఐ థింక్ వెంట్ బ్యాక్ ఈస్ట్ గోదావరి ఎస్పీగా. ఈస్ట్ గోదావరిలో కూడా మీరు వెళ్ళిన తర్వాత 12 మంది ఐఏఎస్ ఆఫీసర్లు కిడ్నాప్ అది ఒకటి ఐఏఎస్ ఆఫీసర్. నేను అక్కడ ఏం చేశానంటే ఆ ఎపిసోడ్ అసలు ఏం జరిగిందండి? నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే ఈస్ట్ గోదావరి ఇట్స్ ఎ వెరీ కామ్ బ్యూటిఫుల్ డిస్ట్రిక్ట్. కానీ అక్కడ చూసిన తర్వాత అక్కడ ఇన్సైడ్ స్టడీ చేస్తే నక్సలిజం వాజ్ స్ప్రెడింగ్. నక్సలైట్స్ దేర్ వాజ్ అ సిఓ అంటారు, సెంట్రల్ ఆర్గనైజర్. అంటే వాళ్ళ దాంట్లో మా ఎస్ఐ లాగా, సబ్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ లాగా. దేర్ వర్ సిఓస్ వర్ అపాయింటెడ్. ఇక్కడ రాజోల్, అమలాపురం, రాజమండ్రి, పెద్దాపురం, కాకినాడ అంతా. సో ఇట్ వాజ్ స్ప్రెడింగ్ అనమాట. అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈస్ట్ గోదావరిలో, కొన్ని కమ్యూనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ. సో దే వెరీ ఈజీ టు ఎంటర్. లేబర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎస్సీ నాన్ ఎస్సీ. అక్కడ కూడా అమలాపురం ప్రాంతంలో 2 క్లాసుల పద్ధతి కూడా అప్పట్లో కనిపించేది. దీంట్లో అది కూడా చెప్తాను, ఇన్సిడెంట్ కూడా కాకినాడ దగ్గర పీఠాపురం దగ్గర. ఓకే, చెప్తాను ఆ పేరు కూడా. వీళ్ళనందరినీ నేను ఒకనొకరిని తెలియకుండా అందరిని అరెస్ట్ చేశాను. ఒక 12 మందిని అరెస్ట్ చేశాను నక్సలైట్స్, సమ్ పీపుల్ విత్ వెపన్స్. సో అక్కడ వాళ్ళకి వాళ్ళ రీజనల్ పార్టీస్ ఉంటాయి కదా, వాళ్ళకి అర్థం కాలేదు ఎక్కడైపోయినారు వీడంతా అని. సో ఇన్ డెస్పరేట్ మూడ్ నాకు అనిపిస్తుంది ఏదో చేస్తారు వీళ్ళు అని. నేను అప్పటికీ ఆ కలెక్టర్కు చెప్పాను, ఎక్కడ వెళ్ళొద్దు కాస్త ఏదో సంథింగ్ లైక్. ప్రెస్ వాళ్ళు కూడా వస్తున్నారు, సరే ఏదో చేస్తున్నా మాకు చెప్పడం లేదు అని. లేదు ఏం కాలేదు చూడండి చెప్తానని. అక్కడ చాలామంది పోలీసులు కూడా ఇది తెలియదు. ఓన్లీ సమ్ పీపుల్ ఐ హ్యావ్ ట్రైన్డ్ దెమ్, ఐ ట్రైన్డ్ దెమ్. ఇది ఏదో తెలుసుకోవాలనే అభిప్రాయంతో అప్పుడు ఈ శంకరన్ గారు ఆయనకు ఈ ఎస్సీ ఎస్టీలు కొద్దిగా ఎక్కువ వాళ్ళ వెల్ఫేర్ గురించి, సో ఈ ప్రాబ్లమ్స్ పోతుంటారు. అప్పుడు కలెక్టర్ కూడా ఎంవిపి శాస్త్రి గారు కూడాను ఇట్లా ఇంట్రెస్టెడ్ ఇన్ ది వెల్ఫేర్ ఆఫ్ ద పూర్ అట్లా ఉండేవాడు ఆయన కూడా చెప్పేవాడు, నేనంతా పూర్ కదా నన్ను ఎవరు చేస్తారు అనేవాళ్ళు. సరే మేమంతా రిచ్చా, మేము కూడా పూర్ కదా. వాళ్ళు అట్లా నక్సలైట్స్ వాళ్ళు దే హ్యావ్ గివెన్ ఇంప్రెషన్ దట్ దే ఆర్ ఫర్ పూర్ అని, అంతే. ఎనీవే దట్ ఆయన కోసమని ఆ గుర్తేడు సైడ్ వెళ్ళారు వీళ్ళు. గుర్తేడు సైడ్ వెళ్తే అక్కడ దళం ఉండదు, కొంగల సుధాకర్ రెడ్డి అని ఉండేవాడు. వాడు ఆ దళము వీళ్ళని పట్టుకున్నది డిసెంబర్లో. ఐ డోంట్ నో, నేను అప్పుడు రాజమండ్రిలో ఉన్నాను చేసి. అప్పుడు ఇద్దరు రాధా అనే ఒక అతన్ని, ఒక అమ్మాయి పుష్ప సుబ్రహ్మణ్యం అనే ఒక సబ్ కలెక్టర్, వాళ్ళిద్దరిని వదిలేసి పోయి మీ ఎస్పీకి చెప్పండి మా దగ్గర ఉన్నారు, వాళ్ళని వదిలిపెట్టామని చెప్పి పంపించారు. దాట్ వాజ్ ది బిగినింగ్ కదా షో. సరే దాని మీద అప్పుడు ఈ సెల్ ఫోన్లు లేవు. వాళ్ళు ఏం చెప్తున్నారో మనకు రేడియో ద్వారా వినాలా. మళ్ళీ ఇక్కడ ఫోన్లు, ఎన్టీ రామారావు గారు సీఎం, పిఎస్ రామ్మోహన్ రావు గారు డీజీ. సో వీళ్ళందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఇది అనవసరంగా ఇంకా మీ మీడియా వాళ్ళు చెప్పక్కర్లేదు, ఇక అక్కడ వచ్చి కూర్చున్నారు. సరే అల్టిమేట్లీ వీ హ్యాడ్ టు రిలీజ్ దెమ్. అరెస్ట్ చేసిన వాళ్ళని మేము ఎంతో కష్టపడి పట్టుకున్న వాళ్ళని రిలీజ్ చేసి, అంటే వాళ్ళని ఫారెస్ట్ తీసుకెళ్ళి విడుదల చేసి వాళ్ళు వీళ్ళని వదిలేశారు. దట్ వాజ్ ది స్టోరీ. తర్వాత ఎన్కౌంటర్ కూడా జరిగినట్టుంది. తర్వాత సబ్సిక్వెంట్లీ ఒక దళం ఉన్నది. సరే దానికి ప్లాన్ చేసి మేము ఆ దళం మొత్తం రిమూవ్ దళం. అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అండి? ఎస్, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. దాంట్లో ఇంకా మళ్ళీ ఫాల్స్ గీల్స్ లేదు, పంపింగ్ నో పంపింగ్. పంపింగ్ అయితే నేను కొండపల్లి సీతారామయ్య చేసేవాడిని.
చేయలేదు. ఇట్ వాజ్ దేవర్ కార్డ్ విత్ ద వెపన్స్. వాళ్ళు అక్కడ లోకల్ సంపాలన వచ్చారు. సో వీ వర్ దేర్. యాక్చువల్లీ ఫస్ట్ ఫైర్ వాజ్ ఓపెన్ బై దెమ్, వీ హిట్ దెమ్. సో అందుకని దెర్ ఇస్ నో కాంట్రవర్సీ. వెపన్స్తో బట్టి మమ్మల్ని చంపుదామంటాడు ఇంకేమి. సో ఇట్స్ ఎక్స్చేంజ్, ప్యూర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఇన్ ద నైట్. ఆల్ ది 7 fellows ద హోల్ దళం ఇస్ గాన్. ఏలేశ్వరం దగ్గర అది. సో అరే అంత కామున్న జిల్లాని ఇలా ఇవన్నీ ఉన్నాయా అని అనుకునేవాళ్ళు అప్పుడు. బట్ దట్ వాజ్ ద ఫ్యాక్ట్. ఆ రోజు మేము కూడా ఊరికే పోనీలే అని ఊరికి ఉండింటే ఇట్ వుడ్ హావ్ బిగిన్ అనదర్ వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్. సో రైట్ ఇన్ ద బిగినింగ్ అక్కడ ఉన్నప్పుడే అది ఇట్ ఈస్ కన్ఫైన్డ్ టు సమ్ ఫారెస్ట్. దట్స్ నో ప్రాబ్లం ఫారెస్ట్లో ఉన్నంత వరకు. అట్లీస్ట్ సివిలియన్ ఏరియాస్, సివిలియన్స్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ దట్. సో దట్ నేను ఆ విధంగా కాస్త ముందే ప్రియం చేసి చేశాను. అలాగే ఈ దీనికి కూడాను అన్టచబిలిటీ పిఠాపురంలో. ఐ రిమెంబర్ వన్ ఎస్సీ బాయ్, ఇజ్జన జోసఫ్ అని. ఇప్పుడు మీరు చెప్పారే మనకంటే ముందే మన రెప్యుటేషన్ పోతుందని. సో నార్మలీ ఐఎమ్ ఐఎమ్ పూర్. సో నేను ఆ మాత్రం జస్టిస్ చేయకపోతే ఐఎమ్ అన్ఫిట్ టు బి ది జాబ్. సో ఆ ఇజ్జన జోసఫ్ వచ్చి చెప్పాడు, ఇట్లా మాకు 2 గ్లాసులు ఇది ఉంది. వాళ్ళు ఒక సో కాల్డ్ అప్పర్ కమ్యూనిటీ, ఒక దాంట్లో మాకు దాంట్లో తాగి మేమే కడిగి అక్కడ హ్యాంగ్ చేస్తుకోవాలి. డబ్బుల దగ్గర నో అన్టచబిలిటీ. డబ్బులు తీసుకుంటున్నాడు, డబ్బులు కడగరు తీసుకుంటున్నాడు. మరి ఇది అన్యాయం ఉంది. కాకినాడ ఒక 20 కిలోమీటర్ దూరం కూడా లేదు. పిఠాపురం దగ్గర చంద్రంపాలెం అని ఊరు గుర్తొస్తుంది. సో ఇది ఎలాగని మా ఒక కానిస్టేబుల్ అలాగే వాళ్ళకి గట్టు పంపిస్తే హీ వాజ్ ఆల్సో గివెన్ ది సేమ్ ట్రీట్మెంట్. ఫోటోలు తీసి, అప్పుడు వీడియోలు అంత లేవు, ఫోటోలు తీసి అరెస్ట్ చేసినప్పుడు నేను హరిజనులకి ఎస్సీలకి చెప్పాను, చేస్తాను అన్నీ బాగానే ఉంటాయి, కానీ తర్వాత నేను వెళ్ళిపోయిన తర్వాత యూ మే నాట్ గెట్ ది సేమ్ సపోర్ట్, యూ మస్ట్ బీ ప్రిపేర్డ్ ఫర్ ఆల్ ది కొద్ది ఎఫెక్ట్స్ ఉంటాయి, మీకు ఏం చేస్తామో అది నేను చూసుకుంటా అని చెప్పాను. సో వాళ్ళకి దేవర్ బాయ్కాటెడ్, 30 ఫ్యామిలీస్ అనుకుంటా, దేవర్ బాయ్కాటెడ్. సో వాళ్ళకు ఏం చేస్తారు మీరు, మేము బట్టలు గిట్టలు తెచ్చుకుంటామని ఒక ఎస్బీఐ ఆఫీసర్ని పిలిపించి వీళ్ళకి అందరికీ ఒక 2,000 లోన్ ఇప్పించండి, సైకిల్ కొంటారు, ఇంత బట్టలు గిట్లు అమ్ముకుంటారు. సో దేవర్ గోయింగ్. సో అక్కడ లోకల్ పీపుల్ గారే ఇది బాగానే ఉంది, వీళ్ళేమి మనకు రావటం లేదు, దే బ్లాక్డ్ ది వాళ్ళు దీనికి కాలనీకి పోకుండా. సో వాళ్ళకి అప్పుడు కలెక్టర్ తీసుకుపోయి వీళ్ళకి వేరే స్థలం చూపించి కాలనీకి, వీళ్ళకి కూడా లోన్లు ఇప్పించి ఐ థింక్ దే బిల్డ్ ద హౌసెస్. అప్పుడు దే హ్యావ్ అలాంగ్ విత్ దట్ కౌన్సిలింగ్ ది ఒక అప్పర్ క్లాస్, ఇది చెల్లదు, ఇది యు ఆర్ టేకింగ్ రాంగ్ రూట్ అని చెప్పేసి వీ ప్యాచ్డ్ అప్ ది ఇష్యూ. వాళ్ళకి ఏదో ల్యాండ్స్ కావాలంటే కూడా కలెక్టర్కి చెప్పి అది ఇప్పించి చేసుకున్నారు. నౌ దే ఆర్ ఆల్, నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా దే ఆర్ ఓకే. తర్వాత ఐ వాజ్ వెరీ హ్యాపీ టు సీ ఆ కమ్యూనిటీస్ని ఇజ్జన్ జోసెఫ్ తీసుకొచ్చేవాడు నా దగ్గరికి, హీ వాజ్ లీడర్. సో ఐ ఫెల్ట్ హ్యాపీ దట్ ఈ సిస్టమ్ పోయింది, ది ఎస్సీస్ గాట్ ది ఎలివేషన్. సో ఇజ్జన్ జోసెఫ్ వాజ్ లీడింగ్ ది అదర్, కాపూస్ అనుకుంటా వాళ్ళు లీడింగ్, అండ్ దే వర్ గివింగ్ రెస్పెక్ట్ టు హిమ్. దట్ ఈస్ అబౌట్. ఇంకోటి చైల్డ్ మ్యారేజెస్ ఉన్నాయి చూడండి, ఇఫ్ యూ వాంట్ టు సీ దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్. అక్కడ ఒక 8 విలేజెస్ ఉన్నాయి, రెడ్డీస్ అనుకుంటా, వాడు పోకనాట్ రెడ్డి ఏదో ఉంది, అనపర్తి ఆ పక్క ఇటు పక్క కూడా సమ్ 8 విలేజెస్. ఎవరు వచ్చారు నా దగ్గరికి, ఒక చిన్న అమ్మాయిని తీసుకుని ఆయన తాళిబొట్టు ఆయన్ని కట్టుకొని వచ్చింది. ఏమైనా ఇలాగే ఉందంటే పెళ్లి చేసినాం. సో వాళ్ళు ఏంటంటే ఆ ఇంటి నుంచి ఆస్తులు వేరే వాళ్ళకి పోకుండా రేపు చదివితే వీళ్ళు ఎక్కడన్నా చేసుకొని వెళ్ళుకొని చేస్తారట. సో వాళ్ళు కౌన్సిల్ పెట్టించి
వాళ్ళలో కొంతమంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు, ఒక ఎమ్మెల్యే కూడా ఉండేవాడు, అప్పుడు ఒక పెద్ద మనిషి కూడా ఉండేవాడు. పిలిపించి చెప్పాను. వాళ్ళు చెప్పారు, సార్ ఒక్క సీజన్ మీరు అక్కడ పోలీస్ అవుట్ పోస్ట్ పెట్టండి, ఇంకా నెక్స్ట్ సీజన్ నుంచి తగ్గిపోతాయని. ఐ డిడ్ ద సేమ్ థింగ్. పాపం ఆ ఎమ్మెల్యే బంధుత్వం మ్యారేజ్లు ఉంటే కూడా వాళ్ళు కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. నాకు అంత సపోర్ట్ చేశారు ఆ పెద్ద మనిషి, మర్చిపోయాను. దే సపోర్టెడ్ మీ. సో ఆ విధంగా అట్లీస్ట్ ఐ బ్రాట్ ఎన్లైటన్మెంట్ టు దట్ విలేజ్. దిస్ ఈజ్ బ్యాడ్. సో చైల్డ్ మ్యారేజెస్, ప్రాస్టిట్యూషన్, రాజమండ్రి, పెద్దాపురం అటు వైపులో కూడా నేను పోలీసులు చెప్పేవాడిని, ప్రాస్టిట్యూషన్ అనవసరం కేసులు పెట్టొద్దు. మా వాళ్ళు ఛాన్స్ ఇది పోయి కేసులు పెట్టడం ఈజీ టార్గెట్స్ కదా వాళ్ళు. సార్ నో వాళ్ళకు మీటింగ్ పెట్టాను, ఇది కాదమ్మా, ఇది వాళ్ళకి ఇంప్రెషన్ ఏంటంటే వాళ్ళు వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్. సార్ మీరు ఏదో మమ్మల్ని ఇది హరాస్ చేస్తున్నారు, డాక్టర్ ఉద్యోగం చేస్తాడు, ఇంజనీర్ ఉద్యోగం చేస్తాడు, మేము మా ఉద్యోగం చేస్తున్నాం అని వాళ్ళు ఎదురు డిస్కషన్. సో ఐ హావ్ టు టెల్ దెమ్ ఇది అలాంటిది కాదులే, సో యూ డూ సంథింగ్ ఎల్స్ అని. అప్పుడు ఏఎంజీ ఇంటర్నేషనల్ అని ఒక క్రిస్టియన్ మిషనరీ ఉండేది, ఆయన హీ సపోర్టెడ్ మీ. అప్పుడు యాక్చువల్లీ మాకంటే ముందే ఆయన అక్కడంతా హీ వాస్ ట్రైంగ్ టు, ఇప్పటికీ ఉంది చిలుకలూరుపేటలో ఏఎంజీ ఇంటర్నేషనల్. ఓకే, వాళ్ళు దే వర్ ట్రైంగ్ దేర్ బెస్ట్ టు బ్రింగ్ దెమ్ అవుట్ ఆఫ్ దిస్. మోస్ట్లీ సక్సీడెడ్, తక్కువ ఎక్కడ ఉంటుంది అంతే. సో దెర్ ఆర్ సోషల్ ఈవిల్స్, యూజరీ హై ఇంట్రెస్ట్తో చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. సో వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళందరూ కాగితాలన్నీ చింపేసి యూ నీడ్ నాట్ గివ్ అప్, ఓన్లీ ఎవడు చెప్పుకుంటారు. సో వీ టుక్ అవుట్ దోస్ పీపుల్ హూ గేవ్ రిలీఫ్ టు దమ్. సమ్టైమ్స్ మీకు అనుకోవచ్చు ఇది ఇల్లీగల్ అని. ఇట్స్ బేసికలీ ఐఎమ్ డూయింగ్ జస్టిస్, సో వేర్ ఈజ్ ఇల్లీగాలిటీ అని ఐడియాతో గేవ్ రిలీఫ్ టు దోస్ పీపుల్. ఇలాగూ మీకు అప్పుడు ఒక రౌడీజం చేస్తున్న ఒక ప్రజాప్రతినిధి కూడా ఎదురయ్యారు, అతనికి ఏ విధంగా కౌన్సిలింగ్ చేస్తారు? రౌడీజం ఆ కాలంలో రౌడీజం ఏదో ఒకరిద్దరు ఉండేవాళ్ళు, రూలింగ్ పార్టీలు ఉండేవాళ్ళు. అయినా నేను కేసులు పెట్టి లోపల పంపించడం ఇవన్నీ చేసేవాడిని. ఐ వాజ్ నాట్ బాదర్డ్. మాకు ఏ సీఎం కూడాను ఎందుకు ఇలా చేస్తున్నావు అని కూడా ఎవరు అడగలేదు. బాగా ఏదో నాయక్ చేస్తున్నాడు కదా, ఇట్ వాజ్ లైక్ దాట్. సో మేము ఎవరైనా పిలిచి చెప్పేవాళ్ళం, మరి మంచిగా యూఆర్ గోయింగ్ బియాండ్ లిమిట్స్, తర్వాత మేమేం చేయలేము అని చెప్పి చేసేవాళ్ళం. దెన్ దెర్ ఇస్ నథింగ్ టు హైడ్ ఫ్రమ్ హిమ్, యూఆర్ గోయింగ్ బియాండ్ లిమిట్స్. సో దే ఆల్సో ఆ రౌడీలు మినిస్టర్లు అయిన తర్వాత కూడా అంత నాయక్ గారే మాకు అని కూడా చెప్పుకున్నారు వాళ్ళు. లేకపోతే మేము ఎక్కడ అరెస్ట్ చేసింటే పాపులర్ అయిపోయినామని కూడా చెప్తున్నారు. సో ఒకసారి నేను అరెస్ట్ చేయడం మానుకున్న వీడియో పెద్ద లీడర్ అయిపోతున్నాడే. సో ఆ లెవెల్లో సార్ కాకినాడలో అదే ఈస్ట్ గోదావరి ఎస్పీకి పనిచేస్తున్నప్పుడు రెండు విషయాలు నేను పర్సనల్గా చూశానండి. అది పేపర్లో చదవడం కాకుండా నేను కూడా అప్పుడు కాకినాడ రావడం, నా ఫ్రెండ్ సర్కిల్. నైట్ టైం ఒక ఎస్పీ సినిమా థియేటర్ అని కాకినాడలో సినిమా స్ట్రీట్ అని ఒక స్ట్రీట్ ఉంటుంది, అవును, భానుగుడి సెంటర్, అయితే భరత్ లాడ్జ్ అని ఒకటి. ఈ ప్రాంతంలో ఒక ఎస్పీ నైట్ టైము వాచ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంటే ఒక ఎస్హెచ్ఓ చేయాల్సిన పని ఎస్పీ స్వయంగా తిరుగుతూ ఈవ్ టీచింగ్ కంట్రోల్ చేయడానికి మార్గదర్శనం ఎస్పీ తిరగాల్సిన అవసరం ఒకటి. డైరెక్ట్ ఎస్పీ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది? అది ఆ ఎస్పీ ఎవరో కాదు, మీదే. రెండోది, కాకినాడ ప్రాంతంలో ఉన్న ఎస్ఆర్ఎన్పి చౌదరి వాళ్ళు కానీ లేదంటే గోపాల్ ఆటో సర్వీస్ కానీ చాలా పెద్ద పెద్ద కుటుంబాల నుంచి డిన్నర్కి పిలిచిన ఎస్పీ అవాయిడ్ చేసేవారు. అంటే చాలామంది పోలీస్ ఆఫీసర్స్కి పెద్ద పెద్ద వాళ్ళు పిలిస్తే వెళ్ళడానికి ఇష్టపడే టైంలో డిటి నాయక్ గారు అటువంటి ఫంక్షన్లకు వెళ్ళడానికి ఇష్టపడేవారు కాదనేది అక్కడ మొత్తం కాకినాడ అంతా కోడే కూసేది. కారణం ఏమంటారు? దానికి కారణం లేదు, సింపుల్. ఒక డిన్నర్కు చేసే టైం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండో డిన్నర్లో పోయి తాగడాలు ఇవన్నీ మన అలవాటు లేని పనులు. థర్డ్, దే షుడ్ నాట్ గివ్ అన్ ఇంప్రెషన్ దట్ ఐఎమ్ రిచ్ మ్యాన్స్ ఎస్పీ. కాబట్టి నేను డిన్నర్స్ అవాయిడ్ చేసేవాడిని. నేను తినను, బయట తాగడాలు తినడాలు ఇవన్నీ దూరంగా ఉంటాను. బికాస్ యూ షుడ్ డూ గుడ్, యూ షుడ్ అపియర్ ఆల్సో టు బీ డూయింగ్ గుడ్. అందుకనే నేను వాళ్ళతో దూరంగా ఉంటాను. కానీ వాళ్ళు కూడా మీ దగ్గరికి వస్తే మీరు అపాయింట్మెంట్ ఇవ్వకుండా వెయిట్ చేయించేవారు అన్నది కూడా
అంటే కామన్ ఐ వాంటెడ్ టు గివ్ ఈక్వల్ ట్రీట్మెంట్ టు ఆల్. పూర్ పీపుల్ ఎంతనో వీళ్ళు అంతే. ఈవెన్ ఐ నో జెడ్పీ చైర్మన్ లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు బయట. సో దే ఆర్ ఆల్సో కామన్ మ్యాన్, కామన్ లాగా ట్రీట్ చేసేవాడిని నేను. అంటే ఏదో వాళ్ళని ఇల్ ట్రీట్ చేయాలని కాదు, అదే దే విల్ వెయిట్ ఫర్. కానీ ఎస్పీ ఒక నైట్ టైం వాచ్ చేయడం, ఎస్పీ నైట్ టైం పోవటం అంటే ఒకటి, నేను మా ఆఫీసర్ చెప్పేవాడిని, నేను ఐ విల్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ టు యువర్ జ్యూరిస్డిక్షన్. నేను ఇంటర్ఫియర్ అవుతున్నానంటే నువ్వు పని సరిగా చేయడం లేదని ఫెయిల్ అయినట్టు అర్థం. నాకు ఇంకా వేరే చాలా పనులు ఉన్నాయి. వై షుడ్ ఐ కమ్ దేర్? ఎస్ఐ ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు పని చేయడం లేదు. అందుకని అక్కడ పని చేయకపోతే ఐ హ్యావ్ టు గో ఇంటర్వ్యూన్. దట్ ఈస్ ద రీజన్. సెకండ్లీ, లెట్ పీపుల్ నో ఐఎమ్ యాక్సెసిబుల్. ఎస్పీ దొర ఎక్కడ చూస్తామని చాలామంది దూరం నుంచి ఆ బంగ్లా చూసి వెళ్ళిపోతుంటారు. ఐఎమ్ నాట్ లైక్ దట్. ఐఎమ్ అవైలబుల్ టు యూ. ఆ విషయం చెప్పడానికి కూడా ఐ యూస్ టు గో. ఓకే. ఒకరోజు భానుగుడి సెంటర్లో ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్కి, మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్కి మధ్యన ఒక వార్ జరిగింది. దానికి మీరు స్వయంగా వచ్చి దాన్ని ఇష్యూని సాల్వ్ చేయాల్సిన అవసరం కనిపించింది? కానీ అనిపించింది, బికాజ్ లోకల్ అక్కడ వాళ్ళు దే ఆర్ నాట్ ఏబుల్ టు సాల్వ్ ఇష్యూ. వాళ్ళకి ఒక ఆఫీసరు అటు అని అంటాడు, ఇంకొక ఆఫీసర్ ఇటు అంటారు, కొద్దిగా ఈ కమ్యూనల్ అదే కాపు కమ్మ మధ్యన పడింది. సో ఐ హ్యావ్ టు గో. నేను చెప్పాను కదా, మళ్ళీ వాళ్ళు కొట్టుకొని ఒకడు చచ్చిన తర్వాత వెళ్ళే టైప్ కాదు. మొదట నేనే వెళ్ళి అరే ఏంటి నీ ప్రాబ్లం అని సాల్వ్ చేస్తాను. దట్స్ హౌ ఐ గో. వాళ్ళని డైల్యూట్ చేయడానికి కాదు, నేను ముందే చెప్పాను వాళ్ళకి, వాళ్ళకి నేను ఇఫ్ ఐఎమ్ కమింగ్ దట్ మీన్స్ యూ ఆర్ వీక్. నౌ ఇట్ ఈస్ అప్ టు యూ. నేను రాకుండా చేయాలంటే నువ్వు బాగా చేసుకుని నేను రాను. ప్రజలు నా దగ్గరికి ఎందుకు వస్తారు? మీ ఎస్ఐ, సిఐ, డిఎస్పీ, అడిషనల్ ఎస్పీ అందరిని వదిలిపెట్టి నా దగ్గరికి ఎందుకు వస్తారు అంటే మీరు ఎప్పుడు ఏం చేయడంలా. అందుకు నేను రియాక్ట్ నా దగ్గర నుంచి డీజీ దగ్గరికి పోవాలి, లేకుంటే సీఎం దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు మీ ఫెయిల్యూర్ కనిపిస్తుంది. సో నా వీక్నెస్ అది. నేను ఐ డోంట్ వాంట్. అందుకని కానీ మీరు ఫీల్డ్లో రావడం కాకుండా మీ గన్మ్యాన్తో కొట్టించుకుంటే మీరు స్వయంగా లాఠీ పట్టుకొని లాఠీ చార్జ్ చేయడం అనేది చాలాసార్లు నేను కాకినాడలో, విశాఖపట్నంలో చూశాను. ఒక్కోసారి మనం మనుషులు కదండి. ఒక్కోసారి ఇప్పుడు రేపిస్ ఎదురు ఉంటాడు, వాడికి కొట్టకుండా ఉండలేను. లాఠీ చిన్న అమ్మాయిని వాడు రేప్ చేసి వచ్చింది, నేను కూడా మనిషే కదా. సో అప్పుడప్పుడు అట్లా జరిగి ఉండొచ్చు. సార్ ఈస్ట్ గోదావరి తర్వాత నెక్స్ట్ ఈస్ట్ గోదావరి తర్వాత ఐ థింక్ ఐ వెంట్ వరంగల్. ఇక్కడ స్టార్ట్ అయింది. ఇంకా వరంగల్ మీకు తెలుసు, టోటల్ హాట్ బెడ్ బికాజ్ ఆఫ్ వార్. అప్పుడు ఏంటి, ఒక 7 మంది చనిపోయి నక్సలైట్స్ బ్లాస్ట్ చేసి అక్కడ ఎస్పీ కనబడలేదు, డిఐజీ కనబడలేదు. ఆ టైంలో నన్ను పంపించారు. ఇన్స్పెక్టర్లు క్యాప్స్ ఇసిరేసి డెడ్ బాడీస్ మీద. అప్పుడులో ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూడా పసుపు, కుంకుమ, గాజులు పంపించారు. అక్కడ బెడ్స్ నేను చూశాను, వాళ్ళని గాజులు ఇసిరేసి లేడీస్. ఇట్ వాజ్ ఎ వెరీ బ్యాడ్ సీన్. అండ్ వరంగల్ టౌన్లో పోలీస్ క్వార్టర్స్ ఉంటాయి అక్కడక్కడ. ఇక్కడ కూడా ఉన్నాయి కదా, బేగంపేటలు ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. అక్కడ నుంచి బయటికి రావాలంటే భయపడేవాళ్ళు. బయటికి ఏమైనా కొనుక్కోవడానికి రావాలంటే కూడా అక్కడ దే విల్ షూట్ అండ్ గో డిజపియర్. దట్ వాజ్ ది సీన్ వెర్ ఇట్ టోటలీ డిమారలైజ్డ్ ఫోర్స్. నన్ను పంపించారు. సో నేను పోవటం, 2 రోజులకు ఒకసారి ఒక డెడ్ బాడీ చంపేస్తారు, మళ్ళీ అమర్ హో జై హో అనుకుంటూ మేము డెడ్ బాడీ క్యారీ చేసేది. ఈ పని అయిపోయింది వరంగల్లో. సరే ఇలా నేను ఇంకా ఏం చేయాలో దీనికి, రోజు ఇదే పని మనకు, డెడ్ బాడీస్ అమర్ హో అనేనా ఇంకేమన్నా చేయాలని. ఒక రోజు ఒక అమ్మాయి బస్సులో యాసిడ్ బాంబ్స్ ఉండేడు. అప్పుడు యాసిడ్ బాంబ్స్ వేసేవాడు. ఒక అమ్మాయి మీద వేస్తే, చిన్న అమ్మాయి, ఇదంతా కాలిపోయింది. సో దట్ చేంజ్ మై టోటల్. ఇంకా లాభం లేదు వీళ్ళకు. సో ఐ టోల్డ్ దెమ్ ఓపెన్లీ, ఇన్ని రోజులు నేను అమర్ హో అని తిరిగాను, ఫ్రమ్ టుమారో యూ విల్ డూ దిస్ జాబ్ అని ఓపెన్ స్టేట్మెంట్. మీరు అప్పుడు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, 1:10 అని. ఎస్. దాని మీనింగ్ ఏంటి? అదే, మీరు ఒకరిని చంపితే ఐ విల్ కిల్ 10. సో
దాట్ స్టార్టెడ్ ఇట్స్ ఓకే. మేము పోలీసులో వచ్చాం, రోజు థ్రెట్స్. సో ఐ హ్యాడ్ టు మోటివేట్ అవర్ పీపుల్. ఇట్స్ ఆల్ రైట్, పోలీసులో వచ్చాం, వీఆర్ రెడీ టు డై, అంతకంటే మీరేం చేస్తారు, దట్స్ ఆల్ యూ విల్ డూ, వీ విల్ సీ అని వీ స్టార్టెడ్ కౌంటర్ యాక్షన్స్. ఇట్ వాస్ టర్నింగ్ ఇట్ వెరీ బ్లడీ సిచ్యువేషన్. సో పీపుల్కి ధైర్యం ఇవ్వాలా, ఫోర్స్కి ధైర్యం ఇవ్వాలా. అక్కడ నోబడీ ఈజ్ సెక్యూర్. అలాంటి సిచ్యువేషన్లో వీ హ్యావ్ టు టేక్ టు దిస్ స్టాండ్. సో కానీ మీకు రోజు పేపర్లో వాళ్ళు ఇన్విటేషన్ పంపించేవారు, దమ్ముంటే రా అని చూసుకుందాం చెప్పేవాళ్ళు. అంటే అటువంటి పరిస్థితుల్లో మీరు డైరెక్ట్గా ఎక్కడెక్కడ ప్రాంతాలకు వెళ్ళేవారు? నేను చాలాసార్లు రమ్మంటే ఇదిగో వస్తున్నాం అని వీ వెంట్. సో ఒకటొక్కటి వీళ్ళ అసలు హూ ఈజ్ సపోర్టింగ్ దెమ్, వీళ్ళ ఆర్మ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, వీళ్ళు ఫైనాన్స్ ఎక్కడి నుంచి వస్తుంది, అసలు హూ ఈజ్ జాయినింగ్, ఏ స్టేట్ వాళ్ళు జాయిన్ అవుతున్నారు, హూ ఈజ్ లీడింగ్ దెమ్. సో ఇవన్నీ మేము స్టడీ చేస్తున్నాయి రాత్రుళ్ళు. సో ఒకటొకటి వాళ్ళ ఫస్ట్ మీడియా వాజ్ టోటలీ అగేన్స్ట్ పోలీస్. అప్పుడు ప్రింట్ మీడియానే ఎక్కువ, టీవీ లేదు. సో పోలీస్ వాళ్ళు సార్ మీరు అంతా ఫాల్స్ ఎన్కౌంటర్ చేస్తారు, చేస్తారు. సో పర్టికులర్లీ ఐ రిమెంబర్ వీ బికమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. కిషన్ అని ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఉండేవాడు. మీ అంతా ఈ ఫాల్స్ అని వాడు దే ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై వరవర్రావు, బాలగోపాల్, వాళ్ళు ఉండేవాళ్ళు అక్కడ. అప్పుడు వాళ్ళు నా దగ్గరికి వచ్చేవాళ్ళు, వరవర్రావు కాదు బాలగోపాల్ వచ్చేవాడు. ఒక నక్సలైటియన్ను లేకుండా ఉండి బాలగోపాల్ పరిగెత్తుకుంటూ వచ్చేవాడు నా దగ్గరికి, సార్ వాళ్ళు పట్టుకొచ్చి. సో బాలగోపాల్ నువ్వు కూర్చోవా, మంచిదే వచ్చావు, పోలీసు వాళ్ళు అన్యాయం చేసి నేను చూస్తా, బట్ ఒకవేళ పోలీసు వాళ్ళు మిగతా వాళ్ళని చాలామంది పట్టుకుపోతున్నారు కదా, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడవు, వై ఆర్ యూ టాకింగ్ ఓన్లీ అబౌట్ నక్సలైట్స్. మళ్ళీ ఆ మాట అంటే నువ్వు నో వీఆర్ నాట్ ఫర్ దెమ్ అని అంటావు, వై ఆల్ దిస్ డూప్లిసిటీ అని చెప్పేవాడిని నేను. నువ్వు పోలీస్ స్టేషన్లో ఎవరైనా అన్యాయంగా ఉన్నా వాళ్ళు కూడా తీసుకురా, ఐ విల్ బీ హ్యాపీ, ఐ విల్ కమ్ విత్ యూ, నేను జస్టిస్ చేస్తా, వై డూ యూ సపోర్ట్ దీస్ ఫెలోస్ అని నేను అప్పుడే ఆయన అడిగేవాడిని నేను. ఎనీవే వాళ్ళు ఐ వాంటెడ్ టు కంటైన్. ముందు ప్రెస్ మిస్అండర్స్టాండ్ చేసుకుంటే పొద్దున్న లేసి జనం. సో అండి ఐ టోల్డ్ దెమ్, మీరు రండి నా వెంట, మీకు ఫాల్స్ అనిపిస్తే ఫాల్స్ రాయండి, నిజం రండి, తీసుకుపోయాను. దేర్ వాజ్ రియల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. నేనే పార్టిసిపేట్ చేశాను. దే ఆర్ రియల్. తర్వాత మన ప్రెస్ మిత్రులు చూసి ఒక్కడు లేడు. దట్ వాజ్ ది ఎండ్. అప్పటి నుంచి ప్రెస్ కూడాను దే యూస్ టు సపోర్ట్ అస్. ఆ ఎన్కౌంటర్ ఏంటండి, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఎక్కడ జరిగింది? సో సార్ అవును, వీఆర్ మిస్లెడ్ బై దీస్ పీపుల్ అని ప్రెస్ను వీ టుక్ ఇన్ టు అవర్ ఫోర్ట్. మా దగ్గర ఏమైనా తప్పు చేస్తే మీరు మా ఫోటోలు వేయండి, మేము ఒప్పుకుంటాం, కానీ ఊరికి ప్రతిదీ ఫాల్స్ ఎన్కౌంటర్ వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అంటే కాదు. సో ఇట్ ఈస్ నాట్ ఈవెన్ మేనేజ్మెంట్ ఆఫ్ ప్రెస్, వీ టోల్డ్ ద ఫ్యాక్ట్స్ టు ద ప్రెస్. సో ప్రెస్ కేమ్ డౌన్ వాళ్ళ గురించి. ఇంకా దాని తర్వాత మీరు ప్రెస్కి తీసుకెళ్ళి ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ చూపించారు, ఆ ఎపిసోడ్ ఒకసారి. దట్ వాజ్ వెరీ టెరబుల్ ఎపిసోడ్. నేను కూడా చచ్చిపోవాల్సింది. నేను సురేంద్రబాబు వీళ్ళంతా ఉన్నారు దాంట్లో, నా దగ్గర ఏఎస్పీలు వాళ్ళు. సురేంద్రబాబు గారు సిఆర్పిఎఫ్ తీసుకుపోయినాం అక్కడికి. ఇట్ వాజ్ ద నైట్. వీ నో దెర్ వాజ్ హైడింగ్ ప్లేస్ అని చెప్పారు. సో మేము అక్కడి నుంచి ఫైర్ చేస్తున్నారు వాళ్ళు, మేము ఫైర్ చేసి బయటికి రావటం లేదు. ఇట్ వాజ్ వార్ లైక్ థింగ్. సో ఒక గ్రెనేడ్ వేయమని చెప్పారు, గ్రెనేడ్ ఇస్తారు, మొత్తం అంటుకున్నది అక్కడ వాహంలు కొట్టం కూడా. అప్పుడు బయటకు వచ్చారు వాళ్ళు, వచ్చి దే ఆల్సో ఓపెన్ ఫైర్. సో వీ ఆల్సో ఓపెన్ ఫైర్. అప్పుడు ఒక 4-5 మెంబర్స్ ఉంటారు. ఆ గడ్డి బాంబులో దాదాపు ఒక 7-8 మంది చనిపోయినట్లుగా. అదే 5-6 మెంబర్స్ చనిపోయారు. అండ్ అది ఊరి మీదకి పోతుంది, గాలి అటు వీస్తుంది. సో అగైన్ ప్రేయింగ్ గాడ్, బాబు గాలి ఇటు వీయాలని. దెన్ అగైన్ విలేజర్స్ మా మీద చేస్తాం, బికాస్ ఎవ్రీ వన్ వాజ్, ఈ ప్రెస్ ఎఫెక్ట్తో ఎవ్రీ వన్ వాజ్ బ్లేమింగ్ పోలీస్. సో వీ డింట్ వాంట్ దట్ టు హ్యాపెన్. కన్ఫైనింగ్ టు ఏదో గడ్డి పోయింది, 2 కొట్టాలు పోయినట్టు ఏదో ఇంత డబ్బులు ఇచ్చుకొని ఏదో బయటపడతాం.
బట్ దాట్ వాజ్ ది ఎక్స్టెన్షన్ ఫైర్. మన ప్రెస్ మిత్రులు కూడా చూశారు. నా రివాల్వర్ కూడా కాలిపోయింది దాంట్లో, ఇట్లా అంటే తగిలి. నేను కూడా తప్పించుకునేట్టు వచ్చాను. చాలా మంచి ఆఫీసర్లు ఉండేవాళ్ళు అక్కడ. ఇన్స్పెక్టర్ సురేంద్ర బాబు గారు కూడా అందులో సురేంద్ర బాబు, ఎస్, ఈవిడ బావిలో పడిపోయేవాడు. సో దట్ చెప్తే పక్కకి వెళ్ళిపోయాడు. అట్లాంటి చాలా ఉన్నాయి. అట్లా నేమ్స్ ఇన్స్పెక్టర్లు వాళ్ళు కూడాను. దెర్ ఆర్ 1 or 2 వెరీ గుడ్ ఇన్స్పెక్టర్స్. వాళ్ళు ఈ పని చేసి రమ్మంటే చేసి వస్తారు, వాట్ ఎవర్ అట్లా టైప్లో ఉండేవాళ్ళు. సో వాళ్ళ హెల్ప్తోనే గుడ్ డూ ఆల్ దిస్. కానీ చాలామంది సరెండర్స్ కూడా మీరు ఎంకరేజ్ చేస్తారు. అదే దాని తర్వాత మేము ఈ ప్రెస్ని కన్విన్స్ చేసాం. వి టోల్డ్ ద పబ్లిక్ దట్ వీఆర్ ఫేర్. నెక్స్ట్ స్టెప్ వాజ్ యూఆర్ ఆల్ అవర్ పీపుల్. నక్సలైట్స్ వాడు ఎవడో పాకిస్తాన్ వాడో చైనా వాడు కాదు. యూఆర్ ఆల్ అవర్ పీపుల్. మీకు ఎవడో మిస్లీడ్ చేశాడు. సో వీఆర్ గివింగ్ టైమ్, యూ కమ్ జాయిన్ మెయిన్ స్ట్రీమ్, సరెండర్, ఐఎమ్ గివింగ్ యూ టైమ్ అని పెట్టాం. సో చిన్నగా ఒకరిద్దరు సరెండర్ అయ్యారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ సరెండర్ రీహాబిలిటేషన్ పాలసీ కూడా పెట్టాం గవర్నమెంట్. సో ఒక పాలసీ తయారైంది ఇక్కడ. సరెండర్ అయినోడికి ఏదో ఇది కేసులు మాఫీ చేయడం ఇతర సంగతి, రీహాబిలిటేషన్ కూడా స్లోగా పిక్కడం. మనం ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్కి రాలా. సో నేను అరేంజ్ చేసి సరెండర్ ఆర్ డై. దాంతో ఎదురు బండ్లు కట్టుకొని మొత్తం ఎక్కడెక్కడ పోలీస్ స్టేషన్ వైజ్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో పోలీస్ స్టేషన్ రాసుకున్నందుకు సరెండర్ అయిన వాళ్ళు డైరెక్టర్లు అంతా ఇచ్చారు. సో దాట్ ఆల్సో హెల్ప్డ్ అస్ సమ్ ఎక్స్టెంట్. దాని తర్వాత ఇంకా లాస్ట్ ఆప్షన్. సో ఇఫ్ యూ ట్రై టు అటాక్ ఎనీబడి వీ విల్ కిల్ యూ. ఎందుకంటే మేము సెక్షన్ 100 ఆఫ్ ఐపీసీ క్లియర్లీ రైట్ సెల్ఫ్ డిఫెన్స్. వీ టేక్ అమరేజ్ అండర్ దట్ సెక్షన్. సో మీరు చెప్తున్నారు కదా, ఎదురు పడితే కాల్ చేస్తామంటున్నారు కదా, దట్స్ ఆల్ ఆటోమేటికలీ ఐ హ్యావ్ దట్ రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్ అండర్ దట్ సెక్షన్. సో ఐ విల్ ఆల్సో కిల్ యూ. ఇప్పుడు ఇల్లీగాలిటీ ఏం లేదు, పట్టుకొచ్చి దట్ ఈజ్ ఇల్లీగాలిటీ. సో వీ షోడ్ దెమ్. ఇంక జనం ఏమంటారు, జనము ఎవడు స్ట్రాంగ్ ఉంటే వాడికి చేయి అంటారు. దట్ ఈస్ ద కామన్ మ్యాన్స్ ఫీలింగ్. సో వాళ్ళు ఆ ఏరియాలో వాళ్ళు ఉంటే దే విల్ సపోర్ట్ దెమ్. మేము ఒకసారి పోలీసుల్ని నక్సలైట్ల డ్రెస్సులతో పంపించాం. వాళ్ళు పోలీసుల గురించి చెప్తున్నారు, అన్న పోలీసు వాళ్ళు ఉన్నారు ఇటు వెళ్ళండి. సో వీ ఫౌండ్ అవుట్ దట్ దే ఆర్ ఫర్ దెమ్. సో వీ హ్యావ్ టు రివర్స్ ది సీన్ అనుకుని వీ హ్యావ్ టు కన్విన్స్ ది పబ్లిక్ కూడాను దట్ వీఆర్ స్ట్రాంగర్ అనేది నిరూపించాలి. అండ్ వీ డిడ్ అనదర్ థింగ్. పోలీసులు కూడాను ఒక పోలీస్ స్టేషన్లో, ఒక మండలానికి పోలీస్ స్టేషన్, మండలంలో 20 ఊళ్ళు, ఒక 20 హ్యామ్లెట్స్ ఉంటాయి. దాంట్లో ఒక 2 ఊర్లు 3 ఊర్లో వాళ్ళు వచ్చి పోతుంటారు. సో ఆ పోలీస్ స్టేషన్ నక్సలైట్ పోలీస్ స్టేషన్, ఎవడు పోయేది లేదు, భయపడే ఆ ఏరియా లేదు. సో ఒక్కొక్క ఎస్ఐని పిలిచి నేను చెప్పాను, నీకు వేరే పని ఏం లేదు, ఆ 2 ఊళ్ళో పోయి కూర్చోవు, నువ్వు వాళ్ళు కాండబట్టుకుంటావో తంతావో ఏం చేస్తావో వాళ్ళను రానివద్దు అంతే. నీ పోలీస్ స్టేషన్లో రాలేదనుకో నక్సలైట్ ఫ్రీ. అలాగే నా జిల్లాలో 10 మండలాలు ఉన్నాయి. ఐ విల్ నాట్ అలౌ దెమ్ బై రిక్వెస్టింగ్ పీపుల్, వై ఆర్ యూ అలవింగ్ దెమ్ టు కమ్, వై ఆర్ యూ గివింగ్ షెల్టర్, వై ఆర్ యూ గివింగ్ ఫుడ్. వాళ్ళు ఇస్తేనే కదా. వై ఆర్ యూ గివింగ్ మనీ, డోంట్ గివ్. ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వద్దు, టెల్ దెమ్ నాట్ టు కమ్. ఇన్ఫర్మేషన్లు అవి నేను చూసుకుంటా, నువ్వు రానివద్దు. వాళ్ళు రాకపోతే ఇట్స్ నక్సల్ ఫ్రీ కదా, నాట్ నెసెసరీ యూ విల్ కిల్ దెమ్, డోంట్ అలౌ దెమ్ టు కమ్. అలాగే చేస్తే నా జిల్లా ఫ్రీ కదా, ఐ విల్ డిక్లేర్ నక్సల్ ఫ్రీ అని. ఐ డి నాట్ కిల్ ఎనీబడి. సో ఆ సిస్టంతో వీళ్ళు వాళ్ళని రానివ్వకుండా మీరు భోజనం పెట్టండి, వాళ్ళకి చెప్పాము లేడీస్ని ముందు పెట్టండి, మిమ్మల్ని ఏమైనా కొడతారంటే అంటే పిరికి విలేజెస్లో ముందు పెట్టండి అని. మామూలుగా
విలేజెస్లో ఏం చేస్తారు, వాళ్ళకి ఎవరు లేనప్పుడు ఎవరు స్ట్రాంగ్ మ్యాన్ అయితే వాళ్ళ దగ్గరికి పోతారు. సో దట్స్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్. అది రెస్ట్రిక్టెడ్ విలేజెస్, వన్ ఆఫ్టర్ ద విలేజ్. వాళ్ళకి వస్తే వాళ్ళంతే కదా, ఎందుకు వస్తారు, భోజనానికి వస్తారు, షెల్టర్కి వస్తారు, మనీకి వస్తారు. ఈవిడ మాకు రావద్దు అని. మళ్ళీ మీరు రాత్రి పోతేనే పగులు పోలీసు వాళ్ళు వస్తారు. సో మీరు ఏం చేస్తారో వాళ్ళు కాళ్ళు పట్టుకుంటారేమో, రానిస్తే మాత్రం బాగుండదు. మీకేం కావాలి, మాకు ఏదో స్కూల్ కావాలి, మాకు ఏదో చిన్న రోడ్డు కావాలి, వేయిస్తాను అనుకోండి. కలెక్టర్తో చెప్పి చూడవే బాబా ఏదో చేయించేసి వీ హ్యాడ్ లైసన్, వీ హ్యాడ్ గుడ్ కలెక్టర్. గవర్నమెంట్ పథకాలు గవర్నమెంట్ మా జోబులో నుంచి ఎక్కడ ఇస్తాం, అక్కడక్కడ ఇచ్చాం జోబులో నుంచి. కానీ సార్ వరంగల్లో ఒక మేజర్ ఎన్కౌంటర్ కూడా జరిగింది, 12 మంది జరిగింది. అప్పుడు ఆపరేషన్ మీరు చేస్తున్న ప్రవీణ్ కుమార్ గారు సీన్లో ఉండడం, ఒకసారి ఆపరేషన్ అది ఆపరేషన్ డీటెయిల్స్ ఎందుకని, ప్రవీణ్ వాజ్ మై అడిషనల్ ఎస్పీ. ఇట్ వాజ్ అ బిగ్ ఎన్కౌంటర్. హ్యాడ్ ఇన్ఫర్మేషన్. అప్పుడు ఒక ఇంపార్టెంట్ ఫెలో తప్పించుకున్నాడు, తర్వాత చాలా చేశాడు. లక్ మారు వేషంలో ఏదో రూమాలు కట్టుకొని ఎదురు బండి కట్టుకొని వెళ్ళిపోయారు. ఎవరండి? తర్వాత సో బారింగ్ దాట్ ఈ పాటు మొత్తం దళం మీటింగ్లో తను దూరం నుంచి నేనే డైరెక్ట్ చేశాను వాళ్ళకి. ప్రవీణ్ కుమార్ లెడ్ అండ్ ఎస్పీ కూడా ఉండేవాడు, అలోక్ సంబడి. దే లెడ్ ది ఆపరేషన్. నేను పక్కన ఉన్నాను. అప్పుడు కూడా మన ప్రజలు ప్రెస్, అప్పుడు టీవీ కూడా ఉన్నది. అప్పుడు ప్రెస్ దే కుడ్ సీ హౌ ఇట్స్ గోయింగ్ ఆన్. ఇట్ వాస్ టెరిబుల్. హిలక్లో ఇట్ వాజ్ లైక్ ఎ వార్ సీన్. మా సైడ్ ఈవెన్ ఒక క్యాజువాలిటీ లేకుండా వీ కుడ్ ఆర్గనైజ్ దట్. టోటల్గా వరంగల్లో ఎన్ని ఎన్కౌంటర్ అయి ఉంటాడు? చాలా ఉన్నాయి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ కౌంట్. అంటే అప్పుడులో మీకు ఆఫీసర్ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది? నాకు అప్పుడు మాకు లక్కీలీ నాకు మంచి డీజీలు, మంచి ఇంటెలిజెన్స్ ఐజీలు, సీఎంస్ వాళ్ళు, ఇట్ వాజ్ మై లక్. నేను చూశాను రైట్ ఫ్రమ్ ఆనందరామ్ గారి దగ్గర నుంచి అందరు డీజీలు నా యాక్షన్ని సపోర్ట్ చేసి నాకు ఫుల్ సపోర్ట్ చేసేవాళ్ళు. టిఎస్ రావు గారు ఉన్నప్పుడు, ఈ కొండపల్లి సీతారామ, ఆంజనేయ రెడ్డి గారు, ఈ వాజ్ ఫుల్లీ బిహైండ్ అస్ టు డూ దిస్. యాక్చువల్లీ ఆంజనేయ రెడ్డి గారి ఆ విజన్, అది లేకపోతే వాడిని చంపేద్దాం అనుకున్నారు రోజు. టిఎస్ రావు గారు కూడా అంత అప్పుడు సేమ్ ఆఫీసర్స్ ఉండేవాళ్ళు. దొర గారు ఆఫ్ కోర్స్ వాజ్ వెరీ సపోర్టివ్. అండ్ దీని సమాచారం మొత్తం తెలుసు దొర గారికి. హీ హాజ్ స్టడీడ్ థ్రెడ్వేర్. అందుకని ఏది కరెక్ట్ ఏది అనేది హీ నోస్. వీ హ్యాడ్ సచ్. సార్ వరంగల్ తర్వాత నెక్స్ట్? వరంగల్ తర్వాత ఐ వెంట్ బ్యాక్ టు ఎస్ఐవి. ఎస్ఐవిలో నేను కొండపల్లి సీతారామన్ టార్గెట్గా పెట్టుకున్నా. ఈ అసలు బికాజ్ ఆఫ్ దిస్ ఫెలో ఇదంతా జరుగుతూ ఉంది అని. 1984కు ముందు పోలీస్ వర్ నాట్ ది టార్గెట్స్. ఎవరో అకేషనల్గా పెద్ద ఎక్స్ప్లాయిటర్ అని అక్కడ చంపేయడం, హ్యాంగ్ చేయడం చాలా ఘోరంగా చేసేవాళ్ళు కురియల్గా. కానీ 84 తర్వాత ఈ సెడ్ పోలీస్ ఆల్సో ఈజ్ ఏ వర్గశత్రువు అని పెట్టాడు. అప్పటి నుంచి ఈ వైలెన్స్ మరీ ఎక్కువైంది. సో అది పట్టుకోవాలా అని ఎస్ఐవిలో ఉన్నప్పుడు అకార్డింగ్ టు ఎ స్కెచ్ వీ కేమ్ టు నో. సరే వన్ డే ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ ఈజ్ మూవింగ్ అని. సో నేను ఒక్కడే ఇక్కడి నుంచి బయలుదేరి ఖైరతాబాద్ దగ్గర ఇంకొక కారు రమ్మని చెప్పి నా కారు వదిలేసి దాంట్లో ఎక్కాడు. విజయవాడలో నాకు కొద్దిగా శిష్యులు ఉన్నవాళ్ళు, ఒక ఇన్స్పెక్టరు, 2 ఎస్ఐలు, ఒక 5-6 మంది కానిస్టేబుల్స్, స్మాల్ గ్రూప్. తెల్లవారు అది ఆఫ్టర్ మిడ్ నైట్ పోలీస్ గెస్ట్ హౌస్లో ఉండి మిడ్ నైట్ గుడివాడ సైడు ఆ ఊరు రెక్కి చూద్దాం ఎట్లా ఉంటుందో ఆ ఏరియాస్ అంటే చూస్తే
మళ్ళీ చూసి వచ్చాము. దెర్ వాస్ కన్ఫ్యూషన్, కనపడడం లేదు, ఇది అన్నీ ఒకటే ఉన్నట్టున్నాయి. సో వి గెట్ అగైన్ క్లారిఫికేషన్. సో ఒక 3 వెహికల్స్లో పోయి అనుకున్న ప్లేస్ని 2 వైపులు బ్లాక్ చేసేసి లోపల పోవడానికి నేనే వెళ్ళాను. నేను బట్ ఐ వాజ్ దేర్. అక్కడ పోతే దేర్ వాజ్ వన్ లేడీ స్లీపింగ్. ఇదంతా తెల్లవారుదాము 4 గంటల. వెహికల్స్లో పోతే మళ్ళీ వెహికల్స్ ఎందుకు వచ్చే అనుమానం వస్తుంది. వీ ఫౌండ్ అవుట్ జిల్లా పరిషత్ చైర్మన్ ఊరు నెక్స్ట్ ఉంటుంది, సో వెహికల్స్ పోవడం కామన్ అన్నారు. లేకపోతే మేము ఏ మోటార్ సైకిల్ వెళ్ళేవాళ్ళం. సో అటుపక్క ఎవరు రాకుండా లోపలికి, బయట రాకుండా, బయట వాళ్ళు లోపలికి పోకుండా చేసి నేను 2 లోపలికి వెళ్ళాను. తర్వాత ఒక లేడీ అరుసులు నోరు మూసేసి తెచ్చి లోపల బయటపడేసాం. తర్వాత డాగ్ ఇదంతా. సో దాన్ని దువ్వి దాన్ని ఇది చేసి చూస్తే స్లీపింగ్. నేను ఫోటోలు చూసినాయి ఇంతకుముందు, బట్ ఐ కుడ్ సీ మార్క్. ఇట్ వాజ్ బోల్టెడ్ ఫ్రమ్ ఇన్సైడ్. సో ఇది వీ కెనాట్ మేక్ నాయిస్ కదా. అటుపక్క ఇటుపక్క ఎవరో పడుకున్నట్టు ఉంది అక్కడ. సో ఏదో ఈ టుక్అవుట్ చిన్న రాడ్ ఎప్పుడు వాడు దొరికింది అక్కడ, దాన్ని తీసుకుని అది తీసేసి సడన్లీ పౌన్స్ ఆన్ చేయమంటే ఎవరు హీ థాట్ అతను ఎవరు వేరే నక్సలైట్. అప్పుడు చాలా గ్రూప్స్ ఉన్నాయి కదా, ఆ గ్రూప్స్ ఏదో వచ్చి పట్టుకునే అనుకున్నాడు. బయటికి లాగే వరకు హీ వాజ్ జస్ట్ షూరింగ్. పట్టుకొచ్చి నేను చంపేస్తాను ఇక్కడే అని వరకు పాజిటివ్ తీసుకొచ్చి. బట్ అప్పుడు హీ వాజ్ కాట్ వితౌట్ ఎనీ వెపన్ కదా. సో brought him to విజయవాడ. ఆంజనేయ రెడ్డి గారికి చెప్తే ఏం చేయొద్దు, బ్రింగ్ హిమ్ యాజ్ ఇట్ ఈజ్ అని చెప్పి. సో విజయభాస్కర్ రెడ్డి గారు సీఎం, ఓ పెద్దవాడు. టిఎస్ రావు గారు వాజ్ డీజీ. సో దే ఫెల్ట్ హ్యాపీ. అంటే అన్ని ఎన్కౌంటర్ చెయ్యొద్దు అంటూ ఎవరైనా మీకు చెప్పారా, లేదా ఎన్కౌంటర్ చేయమని చెప్పారా? ఎన్కౌంటరు చేయండి చేయకపోని అని ఎవరు చెప్పరు. డిపెండింగ్ ఆన్ సపోజ్ హ్యాడ్ ఈ రెజిస్టర్డ్ వుడ్ హ్యావ్ ఫినిష్డ్ ఇట్. రెజిస్ట్ చేయలే. సెకండ్లీ హీ వాజ్ స్లీపింగ్, లోపల ఉన్నాడు ఇంట్లో అట్లా. సో యుద్ధ నీతిలో, యుద్ధంలో కూడా నీతి పాటిద్దామని ఏం చేయలే. లేకుండా కిల్డింగ్. హీ వాజ్ కాట్ వితౌట్ ఎనీ అది ఒకటి. అండ్ పైన కూడా మన పెద్దవాళ్ళు టిఎస్ రావు, ఆంజనేయ రెడ్డి గారు ముఖ్యంగా వీళ్ళు ఆస్క్ హిమ్ వాట్ హీ హాస్ టు సే అని చెప్దాం పీపుల్కి. వీఆర్ నాట్ అన్రీజనబుల్ ఆర్ వీఆర్ నాట్ ఫర్ బ్లడ్ అనే ఐడియాతో తీసుకొచ్చాం అంతే. దానికి సపరేట్గా చెప్పరు. ఇఫ్ యూఆర్ రిజిస్టర్డ్ వుడ్ యాక్చువల్లీ అంటే యుద్ధ నీతి పాటించారు. ఎప్పుడు పాటిస్తున్నాం, ఎప్పుడు కూడా అంతే, అన్యాయం చేయాలి. సో వాటి నేనే అతన్ని తీసుకుపోయి హాస్పిటల్లో చేర్పించి, కొండపల్లి సీతారామ వస్తే అందరూ లేచేవాళ్ళు, కానీ నేను పోతే కొండపల్లి సీతారామ లేచేవాడు. తర్వాత వీ కేమ్ టు నో హిజ్ రిలేషన్స్. నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్. డాక్టర్ గంగాధర్ ఇంట్లో ఉన్నాడు విజయవాడలో. సో దాని తర్వాత హీ వెంట్ టు ది జైల్. తర్వాత బెయిల్ వచ్చింది. హీ వెంట్ టు రిలేషన్స్, అక్కడ చనిపోయాడు. తర్వాత ఎస్ఎబి తర్వాత నెక్స్ట్ ఎక్కడ? నేను వెంట్ టు విశాఖపట్నం. మాకు ఎదురయ్యారు అక్కడ. మీకు ఎదురయ్యారు. సో ఏదో విశాఖపట్నం అంటే మాకు చాలా కామ్ ప్లేస్ అని. సో మా డీజీలు, మా సీఎం వాళ్ళే నన్ను ఏదో కష్టపడ్డాడు పోనీ అని పంపించినట్టున్నారు. నాకు అది చాలా పీస్ఫుల్గా ఉన్నది విశాఖపట్నం. మీరు పీస్ఫుల్గా, మాకు పీస్ఫుల్ చేయలేదు కదా. మిమ్మల్ని పీస్ లేకుండా చేస్తేనే మాకు పీస్ ఉంటుంది. కానీ మీరు అప్పట్లో ఈవిటీజీని పట్టుకోవడానికి మీ దగ్గర హోమ్ గార్డులనే అమ్మాయిల హోమ్ గార్డులని వాళ్ళకి మారు వేషాల్లో పెట్టి
అంటే ఆ టెక్నిక్ ఎందుకు యూజ్ చేయాల్సి వచ్చిందండి రామకృష్ణ బీచ్ ఆ ప్రాంతంలో? అంటే దిస్ ఇస్ ఆల్ టెక్నిక్ ఏం కాదు. నాకు అంటే ఫస్ట్ ఇప్పుడు దాన్ని షీ టీమ్స్ అంటూ కూడా పెట్టారు. ఇప్పుడు పెట్టేది ఎప్పటి నుంచో ఉంది ఇది. నేను స్టార్ట్ ఇది నాకు పూర్ పీపుల్ ఫ్రమ్ ఆల్ కమ్యూనిటీస్, ఎస్సీ ఎస్టీస్, ఉమెన్ ఫ్రమ్ ఆల్ కమ్యూనిటీస్, వీళ్ళకి ఏమన్నా అయితే ఐ గెట్ డిస్టర్బ్. సో ఉమెన్ ఎవరన్నా టీజింగ్ ఈజ్ ఇఫ్ యూ వాంట్ విత్ హర్ కన్నా కోఆపరేషన్ యూ డూ ఎనీథింగ్. బట్ ఇఫ్ ఉమెన్ని ఇది చేయడం అంటే మొదటి నుంచి నాకు ఎనీ వీక్ మ్యాన్, ఏ రిచ్ మ్యాన్ హరాసింగ్ పూర్, సో కాల్డ్ అప్పర్ కమ్యూనిటీస్ హరాసింగ్ పూర్ లోయర్ ఇట్లా ఐ కెనాట్ టాలరేట్ దట్ డిస్క్రిమినేషన్. అండ్ ఉమెన్ ఎవరైనా కూడా ఉమెన్ని షుడ్ నాట్ హరాస్ అనేది. సో ఉమెన్ హరాస్మెంట్ యూ టీజింగ్ దగ్గర నుంచి ఎనీబడి డస్ హీ విల్ హ్యావ్ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ విత్ మీ. సో యూనివర్సిటీ కానీ అక్కడ బీచ్లో కూర్చొని పోయేవాళ్ళని చేసి అసలు బీచ్లో ఎవడు కూర్చోకుండా చేసాం. సమ్ పీపుల్ మైట్ నాట్ హ్యావ్ ఫెల్ట్ హ్యాపీ, కానీ కొన్ని హార్ష్ ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చింది. సో అంటే మీ ఆలోచన ఎందుకు వచ్చిందండి? అక్కడ మీ హోమ్ గార్డ్స్నే బస్ స్టాండ్లో పెట్టి మీ వెహికల్ని దూరంగా పెట్టడం ఎందుకు వచ్చిందంటే, మాకు రిపోర్ట్స్ ఎలా ఉండే సార్, అంతా బాగుంది, ఇప్పుడు అంతా టీజింగే లేదు ఇలా వచ్చి చెప్తారు. సో నిజంగానే ఉందా లేదా అని ఐ వాంటెడ్ టు టెస్ట్, వీళ్ళని పంపించి చూద్దామని. నిజంగానే ఎవరు అటు కూడా చూడలేదు వాళ్ళు ఫాలో అవుతూ. సో నేను ఐఎమ్ కన్విన్స్డ్ ఇక్కడ టీజింగ్ అండర్ కంట్రోల్ అని. సో టు టెస్ట్ దాట్ పంపించాను సార్. అలాగూ ఈవెన్ అదర్వైజ్ టు క్యాచ్ దెమ్ ఒకటి, టు టెస్ట్ అవర్ కెపాసిటీ. సో ఆ విధంగా యూనివర్సిటీలో కూడాను ఈ స్కాలర్స్ అని పేరుతో ఒక 2 ఏళ్ళు ఈ ఎంఏ, 2 ఏళ్ళు ఆ ఎంఏ, ఇంకోటి పిహెచ్డీ వదలడు అక్కడ గుండాయిజం, అదే వాడు పెళ్ళిళ్ళు అయిపోతా కానీ అక్కడే కూర్చొని ఇది చేస్తున్నారు. సో ఆయన గోపాలకృష్ణారెడ్డి గారు చాలా పెద్ద మనిషి. సో నేను వీళ్ళందరినీ నెత్తిన పెట్టేసి అందరూ బయటకు పంపించిన. ఈ లాభం యూనివర్సిటీ బాగుపడదు, రోజు ఏదో కొట్లాట. ఆ రిజిస్ట్రార్ వచ్చి పోలీస్ స్టేషన్లో ఉంటాడు ఎప్పుడు. సో పాపం గోపాలకృష్ణారెడ్డి గారు చెప్పారు, సార్ అందరు నా మీద ప్రెషర్ వస్తుందంటే మీరు ఊరికి ఉండండి నేను చూసుకుంటాను, అలాగే చేసి. అలాగే లేబర్ ప్రాబ్లమ్స్ స్టీల్ ప్లాంట్లో ఇలాంటివి కూడా. మంత్రి రాజశేఖర్ ఎప్పుడు ఉన్నాడు, మంచివాడు, మాకు చెప్పిన మాట వెరీ రీజనబుల్ మ్యాన్. వాళ్ళు కోఆపరేషన్ బ్రాట్ పీస్ ఇన్ దట్. లేకుంటే ఎప్పుడు ఏదో స్ట్రైకులు ఏదో జరిగేటి. తర్వాత ఇప్పుడు ఆఫ్ కోర్స్ సిపిఎం వాళ్ళు నరసింహరావు వాళ్ళు ఉన్నారు, నరసింహరావు గారు, వీళ్ళందరూ నేను చెప్తే పాపం దే హ్యాడ్ టు ఒబ్లైజ్, మీరు ఏం చేయకూడదు అంటే చేయకూడదు. కానీ అప్పుడులో మీకు గ్రంథి మాధవి అని ఒక ఎమ్మెల్యేతో మీకు వివాదం ఎందుకు వచ్చింది? ఆమె కొడుకుని అరెస్ట్ చేయడం వెనక అవన్నీ చాలా చిన్నవి, నాతో ఎవరు పెట్టుకోరు. నేను ఐ యూస్ టు ఓన్లీ టాక్ టు సీఎం కానీ డీజీ కానీ, నేను వీళ్ళతో మాట్లాడేవాడిని. ఎమ్మెల్యేస్తో పెద్ద వాళ్ళు ఏమనుకుంటున్నాను అని అవన్నీ నేను కరెక్ట్ చేస్తున్నానా లేదా అనేది నేను ఆలోచించుకునేవాడిని. నేను మామూలు ఈవెన్ ఇన్ వరంగల్, ఎందుకంటే హ్యూమన్ రైట్స్ చాలా అలర్ట్ చేస్తారు కదా. సో ఆల్వేస్ ఒక లీగల్ అడ్వైజర్ అండ్ ప్రెస్, వీళ్ళిద్దరు మనకు కరెక్ట్ ఫీడ్బ్యాక్ ఇస్తారని నేను వాళ్ళతో టచ్లో ఉండేవాడిని. అసలు ఎగ్జాక్ట్లీ మేమేం చేస్తున్నాం, యూ హ్యావ్ ఎ రైట్ టు టెల్ అస్, క్రిటిసైజ్ అస్ అని వాళ్ళతో లీగల్లీ కూడాను లీగల్ అడ్వైజర్ ఉండాలి కదా. సో ఐ యూస్ టు డూ దాట్. సార్ వైజాగ్లో అప్పుడులో ఉన్న కుర్రాళ్ళందరూ కూడా జుత్తు ఎక్కువగా పెంచుకుంటే మీరు వాళ్ళకి రోడ్డు మీద ఆపి కట్ చేయడం అనేది, ఆ కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నారండి అసలు? నేను కట్ చేయడం కాదు, కానీ పిల్లలు దే షుడ్ నాట్ బికమ్ రౌడీస్, ఎట్లా టు గివ్ దెమ్ గుడ్ డైరెక్షన్, అలాంటి కొన్ని. కానీ ఇప్పుడు అది అటువంటి పని చేసే పరిస్థితి లేదు కదా. నేనైతే చేసేవాడిని, ఇప్పుడు కాదు అప్పుడు కానీ. సో ఇట్ ఆల్ ఇందాక చెప్పాను కదా, రాజకీయ నాయకులు ఏమని అంటారు, వీళ్ళు చేయరు. రాజకీయ నాయకులు ఏదో వీళ్ళు చేయకుండా కూర్చొని ఉన్నారు, అంత మా మీద పడుతున్న వాళ్ళు.
ఐ డోంట్ థింక్ రాజకీయ నాయకులు ఈ రెండింటి పని సొసైటీ చెడిపోతుంది. సో అందుకనే ఈ ప్రోయాక్టివ్ పోలీసింగ్, ఇన్యాక్టివ్ పోలీసింగ్ ఉండకూడదు. ప్రోయాక్టివ్ పోలీసింగ్లో రాజకీయ నాయకులకు డెఫినెట్గా ప్రెషర్ ఉంటుంది. మనం వాళ్ళకి పోయి నేను వాళ్ళకి మళ్ళీ చెప్పేవాడిని, ఇలా కాదు సార్ ఇది కదా, వాళ్ళు అది వినుకుంటారు. మోస్ట్ ఆఫ్ ది టైం నేను ఎవరో ఒక ఎమ్మెల్యే నాకు బాగా గుర్తు, అంతే, ఒక ఎమ్మెల్యే తప్ప నేను ఇన్ని జిల్లాల్లో అందరూ, ఆ ఎమ్మెల్యే కూడా తర్వాత అవును బాబు ఆయన ఉన్నందుకు నేను ఇంత అని చెప్పినాడు. మళ్ళీ చెప్తాను. సో నాకు ఎవరు పాపం కంప్లైంట్ చేసింది కూడా లేదు ఎమ్మెల్యేస్. దేవర్ ఆల్ ఎవరి. సార్, విశాఖపట్నంలో కమిషనర్గా ఉన్న టైంలో మీ సిపి ఆఫీస్ దగ్గరికి వచ్చే ప్రజాప్రతినిధులు మీ కోసం వెయిట్ చేసే రోజులు మేము స్వయంగా చూసాం. సిపి గారి కోసం అంటూ. అదేవిధంగా కాకినాడలో అవ్వచ్చు, విశాఖపట్నం అవ్వచ్చు, వరంగల్ అవ్వచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ఐపీఎస్లు సీనియర్ ఆఫీసర్ కొంతమంది వెళ్ళి పొలిటీషియన్ దగ్గర నిలిచే పరిస్థితి వస్తుంది. అంటే ఎందుకు ఇంత డిఫరెన్స్ వచ్చిందండి? అంటే ఒకటి, డెమోక్రసీ హ్యాస్ బికమ్ టూ మచ్ విత్ అస్. డెమోక్రసీ మేమే అని వాళ్ళు దే ఆర్ అసర్టింగ్ ప్రాబబ్లీ. సెకండ్, మేము కొద్దిగా ఎక్కువ వాళ్ళకు మర్యాద ఇవ్వాలి, మర్యాద ఇవ్వకూడదని కాదు, కానీ అనవసరంగా వాళ్ళు లొంగుతున్నామేమో వాళ్ళ ఒత్తిళ్ళకు. అంటే పోస్టింగ్ల కోసం అంటారా? పోస్టింగ్ కోసం కావచ్చు, మరి ఏదో వాళ్ళతో మంచిగా ఉందాంలే, ఎందుకు 2 రోజులు ఉండి వాళ్ళతో ఎందుకు పెట్టుకోవటం అనుకోవచ్చు. కానీ మీరు ఎప్పుడు కూడా ఒక పొలిటీషియన్ ఇంటికి పోలేదు. మీ ఆఫీస్ దగ్గర చాలామంది పొలిటీషియన్ వెయిట్ చేయడం నేను స్వయంగా చూసాను. ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోతుందండి. అది ఆఫీసర్లు కాదు, ఇక పొలిటీషియన్స్ వాళ్ళే సరిదిద్దాలి దీన్ని. మీ పని మీరు చేయండి అయ్యా, మాతో ఎందుకు మీకు అనేది పొలిటికల్ డైరెక్షన్స్ పోతేనే కానీ వీళ్ళు చేయరు. కానీ ఇప్పట్లో చాలామంది, అంటే చాలామంది కానీ కొంతమంది ఆఫీసర్లు పొలిటికల్ సపోర్ట్తోనే పోస్టింగ్లు తీసుకుంటున్నారు. అది దట్స్ రాంగ్ థింగ్. మరి అది ఎందుకో, ఇప్పుడు ఎనీ పాలిటీషియన్ వాంట్స్ ఏ గుడ్ ఆఫీసర్. ఎందుకంటే బ్యాడ్ ఆఫీసర్ విల్ బి అతనికే లయబిలిటీ. వాళ్ళు కూడా ఈ విషయం ఆలోచించాలి. ఎందుకంటే బదనాం అయిపోతారు ఇలాంటి వాళ్ళు. దే డోంట్ వాంట్ టు బికమ్ కదా. వాళ్ళు ఎదగాలి, ఎమ్మెల్యే గెలవాలి, మినిస్టర్ కావాలనేది వాళ్ళకు ఉంటుంది. ఇది షార్ట్ టర్మ్ వాళ్ళకు బాగా అనిపించవచ్చు, కానీ లాంగ్ టర్మ్లో వాళ్ళకు మంచిది కాదు. అప్పుడు ఎమ్మెల్యేస్ అట్లా ఆలోచించేవాళ్ళేమో, ఏమైనా అవసరం ఉంటే మా సాయం, లేకపోతే ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. సార్, విశాఖపట్నం తర్వాత నెక్స్ట్ పోస్టింగ్ మళ్ళీ విజయవాడ కమిషనర్స్ వచ్చారు. మళ్ళీ సెకండ్ టైం. అప్పట్లో రాధా వంగవీటి రాధా అదే అర్బన్ ఎస్పీగా ఉన్నప్పుడు, కమిషనర్ ఉన్నప్పుడు అవన్నీ తగ్గి కాస్త పొలిటికల్ ఎక్కువైపోయింది. అప్పుడు ఫిజికల్ అసాల్ట్స్, మర్డర్స్ అవి ఉండేది. అంటే ఇప్పుడు రాధా రంగా ఆ వెబ్సైట్ మీకు ఎదురయ్యారు? రాధా లేడు, రంగా ఉన్నాడు. రంగా నెహ్రూ ఉండేవాళ్ళు. నేనున్నప్పుడు ఏం కాలేదు. మురళీ ఎక్కడో చిలుకలూరుపేట ఎక్కడో. దాని తర్వాత రంగా మర్డర్. అప్పుడు నేను ఈస్ట్ గోదావరిలో ఉన్నాను. అది విజయవాడ కమిషనర్కి వచ్చినప్పుడు అప్పుడు విజయవాడ సిటీ ఏ విధంగా ఉండేది? ఎందుకంటే ఆటో వాళ్ళు దౌర్జన్యం, రిక్షా వాళ్ళ దౌర్జన్యం ఎక్కువగా కనపడుతుంది. అది ఆ సిటీ సంభవం మొదటి నుంచి పోలీసు కొద్దిగా ఇన్ఎఫెక్టివ్గా ఉండటం వల్ల అనిపించింది నాకు. ఎక్కడ వాళ్ళని అక్కడ సప్రెస్ చేయక, అప్పటికే ఈ రౌడీసు రాజకీయ నాయకులు అయిపోయి ఆ లెవెల్కి వెళ్ళినందుకు సిటీని మళ్ళీ డెవలప్ బాగా చేయడం కొద్దిగా కష్టమైపోయింది. తర్వాత లక్కీలీ మనం ఏంటంటే అప్పుడు చీఫ్ మినిస్టర్ ఫస్ట్ పోయినప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నారు, సెకండ్ చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళిద్దరూ ఈ వైలెన్స్ని ఇష్టపడరు. వాళ్ళకు దే యూస్ట్ అప్రిషియేట్ ఏమన్నా చేస్తే. నేను తెలుగుదేశం వాళ్ళని అరెస్ట్ చేస్తే కూడాను ఎన్టీఆర్ గారు ఏమనలేదు. మంచి ఓకే రెండాన్ని గుడ్ థింగ్ అనేవాళ్ళు. సో అప్పుడు సీఎంస్ అట్లా చేశారు. వీ కుడ్ డూ సమ్ ఇంపాక్ట్ అక్కడ కూడా. తర్వాత వాళ్ళు పెద్ద లీడర్స్ అయిపోయినారు. ఇప్పుడు కనిపిస్తారు, నమస్కారం సార్ ఎగుడతాం తిన్న వాళ్ళు, దెబ్బలు తిన్న వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ. సో విజయవాడ తర్వాత నెక్స్ట్ విజయవాడ తర్వాత ఏదో 2 రోజులు హోమ్ గార్డ్ చేశాను. దాని తర్వాత మళ్ళీ వరంగల్ ఐజీగా వచ్చి నార్త్ మళ్ళీ మామూలు కార్యక్రమం 4 జిల్లాలకి
అప్పుడు. కానీ అప్పుడు కరీంనగర్ డిఐజీ పోస్ట్ కూడా మీకే మాకే హ్యాండ్ ఓవర్ చేశారు. ఆదిలాబాద్ టు ఖమ్మం. సో తిరిగి సో దాన్ని ఒక లెవెల్కు అప్పుడు అపార్ట్ ఫ్రమ్ దిస్ మైక్రో లెవెల్లో ఆర్గనైజ్ చూసి అసలు ఎందుకు వై దే ఆర్ గోయింగ్ లైక్ దిస్, చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి నక్సల్స్కి సపోర్ట్ తీసుకోవటం, అన్న ఇది చేశాడు పెడతారు. సో ఇప్పుడు ఇల్లు కట్టించినారు గవర్నమెంట్, కానీ పైకి ఎక్కడానికి ఒక నిచ్చెన ఉండదు అనుకుందాం. ఆ నిచ్చెన వీడి తెస్తాడు. సో అన్న నిచ్చెన ఇచ్చి అంటాడు. ఇల్లు కట్టుకునేది గవర్నమెంట్ గురించి మాట్లాడాడు. సో ఆ చిన్న ఇది వీ సాల్వ్ స్మాల్ థింగ్స్. ఒక ఆదిలాబాద్ జిల్లాలో ఒక ఊర్లో ఒక రోడ్డు స్ట్రైట్గా వేస్తే 2 కిలోమీటర్స్ రైల్వే స్టేషన్ స్కూల్స్, యాజ్ ఇట్ ఈస్ 6 కిలోమీటర్స్ తిరిగిపోతున్నారు. దానికి ఏంటంటే ఎవరో ఒక చోట కూర్చొని ఇది నా స్థలం అని కూర్చున్నాడు. అది సాగుతూ ఉంది. సో దీంట్లో సంబడి బ్రాట్ ఇట్ టు మై నోటీస్. సరే వాడిని పిలిపించి మర్యాదకు తీస్తావా లేదా అని తీసేయించి రోడ్ వేయించాం. మేము రోడ్ వేయించాం. అక్కడ ఎవడో కాంట్రాక్టర్ ఉంటే. సో ద పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ. అక్కడ లోకల్ మినిస్టర్ ఎమ్మెల్యేని పిలిచి ఇనాగ్రేట్ చేయించాం రోడ్డు. 6 కిలోమీటర్లు ఉంటే 2 కిలోమీటర్లు. గవర్నమెంట్ ఏం చేయలేకపోయింది అని ఒక ఇది ఫర్ స్మాల్ థింగ్. కానీ ఆ వర్క్ మీది కాదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ చేయాల్సిన పని మీరు. వాళ్ళు వినడం లేదు కదా, చేయటం లేదు కదా. అల్టిమేట్లీ నేను ఫైట్ చేయాలి అక్కడ. సో ఎవరో ఒకరు ఇంటర్వ్యూని ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ కదా. సో నేను చేయాల్సి వచ్చింది. సాధారణంగా మీరు అంటే మైక్రో లెవెల్కి వెళ్ళారు రేంజ్లో, కాబట్టి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది మీకు. నక్సల్ సమస్య ప్రధాన కారణం ఫారెస్ట్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ కరెక్ట్గా పనిచేయకపోవడం అనేది చాలాసార్లు వినిపిస్తున్నది. వాస్తవం అంటారు? ఇట్స్ నాట్ ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇది కాదు. ఇది ఇట్స్ జనరల్ ఇష్యూస్ ఉన్నాయి. కానీ ఒక ఇష్యూ, ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఫెయిల్యూర్ ఆఫ్ జ్యుడిషియల్ సిస్టమ్, పోలీస్, జ్యుడిషియరీ అండ్ ఈ సిస్టమ్ ఇది ఉంది కదా. అక్కడ జ్యుడిషియరీలో మనకు వెంటనే కేసులు పరిష్కారం కావు. గట్టు విలేజెస్లో ఏంటంటే గట్టు తగాదా, పొలం తగాదా, క్యాస్ట్ తగాదా, ఈ యూటీజింగ్ తగాదా, ఇలాంటి చిన్న చిన్న ఇవే ఉంటాయి. సో రిచ్ మ్యాన్ ఎక్స్ప్లాయిటింగ్ ద పూర్, వాడి ఇవ్వడు. హీ గోస్ టు ద పోలీస్ స్టేషన్. రిచ్ మ్యాన్ అయితే మళ్ళీ చూద్దాం పోయా అనేస్తాడు. వాడు ఎవరో పొలిటీషియన్ పేరు చెప్తాడు, లేకుంటే ఇంకొక ఇన్ఫ్లుయెన్స్డ్ మ్యాన్ పట్టించుకోడు, రెవెన్యూ పట్టించుకోడు. సరే ఇన్ని చేసి ఇన్ని దాటిన తర్వాత కోర్టులో వేసి అది కోర్టు, లాయర్లు, ఇదంతా మనీతో కూడుకున్న పని. సో ఏ కామన్ మ్యాన్ ఈజ్ నాట్ గెటింగ్ జస్టిస్. సో వీళ్ళు వచ్చారు. అర్బన్ ఎలాగైతే రౌడీయిజం వచ్చిందో రూరల్ ఏరియాస్లో వీళ్ళు వచ్చారు, నక్సల్స్. వీళ్ళు రఫ్ అండ్ రెడీ జస్టిస్ చేసేస్తున్నారు. వాడిని పిలిపించి ఇది చేయబట్టి చేసేస్తున్నారు. అరే అన్న చేశాడు. సో అన్న ఫాలోయర్స్. అది ఒకటి. అంటే ఇంకా మెయిన్ రీజన్ చాలా ఉన్నాయి, బట్ మీకు ప్రాక్టికల్గా అక్కడ జరిగి చెప్తున్నా. సో హీ బికమ్స్ ఏ అన్న వస్తే భోజనం పెడతారు, అన్న మా ఇంట్లో పడుకున్నా అంటారు, పోలీసు వాడు వస్తే లేరు పోయా అంటారు. గివ్ దెమ్ ప్రొటెక్షన్. కానీ రాను రాను ఆ పరిస్థితుల్లో మార్పు రావడం, ప్రజలు అభిమానాన్ని నక్సల్స్ దూరం చేసుకోవడం కారణం అనుకుంటారు. అంటే కుల సంఘాలు ఎక్కువగా ఏర్పాటు అవ్వడం వల్ల, లేదా ప్రభుత్వ పథకాల కింద వరకు వెళ్ళడం వల్ల, లేదా మీలాంటి అధికారులు చేస్తున్న కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజల వద్దకు వెళ్ళడం, చాలా ఈ అన్ని కారణాలు ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పుడు కళ్ళు తెరిచింది, కాస్త వెల్ఫేర్ ఈ స్కీమ్స్ అన్నీ విలేజెస్లోకి తీసుకుపోయింది. పోలీసులు కూడాను కొద్దిగా జస్టిస్ చేయటం, ఏది ఎంతసేపు భూస్వాముల దగ్గర ఉండకుండా ఇన్ఫ్లుయెన్షియల్ మ్యాన్కి తీయకుండా వాళ్ళని కూడా కొద్దిగా చూడటం, రెవెన్యూ వాళ్ళు, అది ఒకటి. ఇంకా మేము ఈ చిన్న చిన్న వాటికి పోలీస్ సైడ్ నుంచి విలేజ్ అడాప్షన్ ప్రోగ్రామ్ను కూడా పెట్టాను. నేను అదే వాళ్ళని పిలిచాను, వై ఆర్ యూ గోయింగ్ విత్ దెమ్ అని. ఇది ఇలా చేస్తున్నారు సార్ అంటే, మా ఎస్ఐని వీఆర్ అడాప్టింగ్ యూర్ విలేజ్. ఏ విలేజ్ వేర్ నక్సలైట్స్ ఆర్ కమింగ్. వాళ్ళు ఏం కావాలా నీకు? బోర్వెల్ కావాలి, వాళ్ళకి చిన్నవి, ఒక బోర్వెల్ కావాలా, ఒక చిన్న రోడ్డు కావాలా, ఒక చిన్న కొట్టడానికి ఒక జింక్ షీట్ కావాలా. మేము చూసిన ఇవి మేము అనుకుంటే ఎంత చిన్న విషయం, అక్కడ కాంట్రాక్ట్ చెప్తే చేసేస్తాడు, లేకుంటే రెవెన్యూ వాళ్ళకి చెప్తే చేసేస్తాడు. పాపం నాకు కలెక్టర్లు కూడా మంచి వాళ్ళు దొరికారు. ఇది పలాంటి దీంట్లో అది చేయించవా అంటే చేసేస్తున్నారు. ఇప్పుడు వరంగల్లో బీపీ ఆచార్య గారు ఉండేవాళ్ళు, ఈస్ట్ గోదావరిలో ఎంఈపీసీ శాస్త్రి లాంటి వాళ్ళు,
వాడు మనకు ఏది కావాలంటే అది చేసేవాడు. సో ఆ విధంగా వీ యూస్ టు అడాప్ట్ విలేజ్ అండ్ ఎస్ఐలకి చెప్పేవాడిని, ఎక్కడో పోయి బాగున్న చోట కూర్చోవడం కాదు, ఈ విలేజ్లో పోయి కూర్చోాలి, నీకు ఇదే పని, నీకు డైరీ చూస్తా, పొద్దు 30 రోజుల్లో 20 రోజులు నువ్వు అక్కడే ఉండాలి. సో పోలీసు వచ్చి కూర్చుంటే వాళ్ళకి ధైర్యం కదా, లేకపోతే ఎప్పుడో ఎవరినో చంపినప్పుడు వస్తారు, లేకుంటే పోలీసు వాళ్ళు ఎవరు ఉంటారో మనకు తెలియదు. ఆ విధంగా ఉన్నది. సో ఐ సెడ్ యూ గో అండ్ సిట్ డౌన్, ఏం కావాలో చెప్పు, మాకేం కావాలి, యూ డోంట్ అలౌ దెమ్ టు కమ్, డోంట్ కిల్ దెమ్, యూ విల్ ఆల్సో నాట్ కిల్, డోంట్ కిల్, యూ జస్ట్ డోంట్ అలౌ దెమ్, డోంట్ అలౌ దెమ్ అని చెప్పండి చాలు. అంతే, ఏం చేస్తారు ఇంకో ఎక్కడ పోతారు అంతే. సో నక్సలైట్ ఫ్రీ అనేది అంటే నాట్ కిల్లింగ్, ఇట్ ఈస్ సీ దట్ దేర్ మూమెంట్ ఈజ్ నాట్ దేర్, అంతే కదా కావాలా. గవర్నమెంట్కి చెప్పుకుంటాం, ఎస్ నో నక్సలైట్స్, ఇప్పుడు దొంగతనాలు జరగకూడదు నా జిల్లాలో అని చెప్పేస్తాం. వాడు పక్క జిల్లా పోతే పోనీ, నా జిల్లాలో రాకూడదు అంతే, ఇట్ ఈస్ ఫ్రీ కదా. అలాగే అందరూ ఎస్పీలు మాట్లాడుకుంటారు, ఇంకొక స్టేట్కి పోతాడు వాడు, అని మానుకుంటాడు దొంగతనం చేయడం. ఇట్స్ వెరీ సింపుల్. ఎక్కడైనా చేయగా నా స్టేట్లో చేయవద్దు, నువ్వు ఇక్కడికి వస్తే మాత్రం పోతావు. అట్లా ప్రతి ఎస్ఐ కూడా చేస్తే జిల్లా ఫ్రీ అయిపోతుంది కదా. ఎంతసేపు బొమ్మలు గీసుకొని రెడ్ ఇదేసి, ఇదిగో ఇది రెడ్ ఏరియా, ఇక్కడ నక్సలైట్ మూవ్మెంట్, ఈ బొమ్మలు ఎవరికి కావాలి? ఐ వాంట్ నో మోర్ రెడ్. నీ ఏరియా రాకుండా చూసుకో, వస్తున్నారంటే యు ఆర్ ఇన్ఎఫిషియెంట్ ఫెలో, నేను చంపానటంలే, అది నీ చేత కాదు, అది మేము చూసుకుని దానికి వేరే మెషినరీ ఉంది, ఇది మాత్రం కాదు. సో ఇంకా రీజనబుల్ డిమాండే కదా ఫ్రమ్ ఎస్పీ, ఫ్రమ్ గవర్నమెంట్ ఆర్ ఐజీ వాట్ ఎవర్, దట్స్ ఆల్. అదే పనిగా పోయి చంపనరు కదా, దట్స్ వాట్ ఐ వాంటెడ్. సో ఎస్ఐస్ ఆల్సో టుక్ ఇట్ అప్ సీరియస్లీ. అక్కడ మీరు వరంగల్ ఐజీగా చేస్తున్నప్పుడు ఎన్ని అయ్యి ఉండొచ్చండి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైల్? చాలా, ఐ డోంట్ రిమెంబర్. చాలా. తర్వాత నెక్స్ట్ పోస్ట్ తర్వాత ఇక్కడికి వచ్చి ఈ ఐజీ ఏడీజీ అడ్మిన్ అట్లా చేసాం. అక్కడికి వచ్చి కూడాను దీంట్లో కూడాను ఇట్స్ సో హ్యాపెండ్, నేను పోలీసులకి పాపం వాళ్ళకి స్టేటస్, వాళ్ళకి తగిన జీతం ఇవ్వటం లేదని నాకు ఎప్పుడూ ఫీలింగ్ ఉన్నది. సో లక్కీలీ గాడ్ హ్యాస్ గివెన్. అప్పుడు పిఆర్సీ వచ్చింది, రాంబాబు గారు చైర్మన్. ఓకే. సో ఐ మైసెల్ఫ్ రిప్రజెంటెడ్ పోలీస్. ఏంటి మీరు పోలీస్ యూనియన్ లాగా మాట్లాడుతున్నట్టు, యూనియన్ కాదు సార్, దిస్ ఈజ్ ది ఫ్యాక్ట్. వాళ్ళు ఎన్ని చట్టాలు పెట్టాలి, వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి, వాళ్ళకి మీరు కనీసం ఎల్డీసీ స్టేటస్ ఇవ్వకపోతే ఎలాగ, మా వాళ్ళు పోయి వాళ్ళ దగ్గర నిలబడాలా అంటే హీ యాక్సెప్టెడ్, హీ అప్రిషియేటెడ్. బట్ దానికి ఇంటర్మీడియట్ ఉండాలి కదా, వాళ్ళు ఎల్డీసీ ఇంటర్మీడియట్ అంటే చేద్దాం సార్, అందరూ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు మా కానిస్టేబుల్స్, వీ విల్ డూ ఇట్. అప్పుడప్పుడు డీజీతో సంతకం పెట్టి ప్రపోజల్తో పంపించాం చేసి ఎల్డీసీకి. ఈరోజు వాళ్ళు దే ఆర్ గెటింగ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్, దే ఆర్ గెటింగ్ ఎల్డీసీ. నాకైతే అది చాలా సాటిస్ఫైయింగ్ ఉంది. లేకపోతే వాళ్ళు నెగ్లెక్టెడ్. సో ఇది కాకుండా మీరు మెన్ వెల్ఫేర్ కూడా చాలా వర్క్ చేసినట్లు. అదే, దిస్ ఈజ్ వన్. ఇంతకంటే వెల్ఫేర్ ఉంటే వాళ్ళు నౌ దేర్ స్టేటస్ ఈజ్ ఎలివేటెడ్, దే ఆర్ ఈక్వల్ టు ఎల్డీసీ అండ్ శాలరీస్ అవన్నీ. అలాగే ఫస్ట్ వెల్ఫేర్ 83లోనే నేను ఆఫీసర్లకైతే కార్లు జీపులు ఉన్నాయి, పీరియడ్కి రమ్మంటాం, ఇంకొకటి రమ్మంటాం, టైం లేట్ వచ్చిన వాడిని మార్క్ యాబ్సెంట్ మార్క్ చేసి ఇవి చేస్తాం కదా. వాళ్ళు ఏంటి ఆ కాలంలో సైకిల్ పంక్చర్ అయింది సార్, లేకుంటే ఇలాంటివి ఉండేది. సో ఐ స్టడీడ్ సెట్. అప్పుడు మోపెడ్లు వచ్చినాయి కొత్తగా. సో అందరికీ మోపెడ్లు, నెలకు ఇంత ఏదో అడ్జస్ట్ చేస్తాం, వాళ్ళకి టీఏ ఇప్పించి ఆ టీఏ ఇస్తాం, శాలరీ కూడా పెద్ద కట్ కాదు, టీఏలు ఈఏలో చేస్తాం, బ్యాంకుల ద్వారా ఇప్పించి అందరూ మోపెడ్లో వచ్చేస్తాం. మహబూబ్ నగర్లో, గుంటూరులోనే 300 ఒకటేసారి, మహబూబ్ నగర్లో ఒక 400, ఇట్లా 100 స్లోలీ ఇట్ కట్. సో ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేసాం పోలీసులు, దట్స్ వెరీ ఇంపార్టెంట్ కదా. అండ్ ఇట్ యాడ్స్ టు దేర్ డిగ్నిటీ ఆల్సో. సెకండ్ థింగ్ ఈజ్, నేను మహబూబ్ నగర్లో ఉన్నప్పుడు సంబడి డైట్ కానిస్టేబుల్స్ డెత్, యంగ్ వీడోస్ పోయి దీంట్లో వాడికి పోతే 10,000 రూపాయలు చచ్చిపోతాయి గవర్నమెంట్ గ్రాంట్. సో అప్పుడు చీఫ్ మినిస్టర్ చెప్పాను నేను, ఎన్టీ రామారావు,
సరే ఇట్లా వీడో యంగ్ వీడో ఆయనకు కూడా ఉమెన్ అంటే చాలా చెలిచిపోతాడు. ఇలా ఉంది. మేము మొత్తం గ్రూప్ ఇన్సూరెన్స్ వాళ్ళు పిలిపించాను. అప్పుడు దీనికి ఏమైనా మార్గం ఉందంటే మీరు మొత్తం స్టేట్కి అంతా ఇస్తాము, ఇంత 64 lakhs అయింది అప్పుడు, మీరు ప్రీమియం కట్టండి, 1 lakh ఈచ్ కవర్ అయిపోతుంది. సో ఐ టోల్డ్ హిమ్ ఇన్ఫార్మ్లీ కలిసినప్పుడు. ఆయన పాపం మీరు కట్టేది ఎందుకు నా దగ్గర మొత్తం మేమే కడతాము. సో అప్పుడు రామ్మోహన్ రావు గారు తర్వాత రామ్మోహన్ రావు గారు కూడా దాన్ని సపోర్ట్ చేసి సబ్సిక్వెంట్లీ ఈ మేడ్ ఇట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్. ఈరోజు ఏమన్నా అలాంటివి జరిగితే 50 లక్షలు ఎంత అంటున్నారు చేశారు. సో నేను గ్రూప్ ఇన్సూరెన్స్ ఇంట్రడ్యూస్ చేయడంలో ఐ వాజ్ వన్ ఆఫ్ ది మీ కంట్రిబ్యూషన్ చేసాం అనేది ఒక నాకు తృప్తి ఉంటుంది, తృప్తి ఉండిపోతుంది. అఫ్కోర్స్ రామ్మోహన్ రావు గారు ఉన్నందుకు గవర్నమెంట్ తొందరగా రామ్మోహన్ రావు మన రాజారాం సీఎం రామారావు గారు రామ్మోహన్ రావు గారు చేశారు. దాని తర్వాత అఫ్కోర్స్ దొరగారు చాలా పెట్టారు ఇవన్నీ వెల్ఫేర్. ఈరోజు రియల్లీ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఆన్ దాట్. నేను నా పరిధిలో ఇవి చేయగలిగాను విత్ విచ్ హ్యాడ్ లాంగ్ టైమ్ ఎఫర్ట్. పీపుల్ నేను చచ్చిపోయినా మాకు ఉద్యోగము వస్తుంది. అలాగే ఈ రీహాబిలిటేషన్ స్కీమ్స్ కూడా ఇంప్లిమెంట్ కూడా చేయించాను నేను. ఎవరికి నేను పర్సనల్గా పోయి ఏదో ల్యాండ్ ఇవ్వండి, ఎవరికి అది ఇవ్వండి నేను తీసుకొని చూపించాను. సో దట్ మా క్రెడిబిలిటీ ఉండాలి కదా, వీళ్ళు ఇన్ఫర్మేషన్ లాక్కుంటారు పైసలు ఇవ్వరు అని. సో టు ఎస్టాబ్లిష్ క్రెడిబిలిటీ అది కూడా చేసాము. దట్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఆల్సో ఈ సరెండర్లు కావటం అట్రాక్టివ్ ఇది ఉంది కదా స్కీమ్. సో అది ఒక్కటే కాకుండా నక్సల్స్ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళడం కూడా ఒక కార్యక్రమం పెట్టారు. పేరెంట్స్ వాడి ఇన్ఫ్లుయెన్స్ రికమెండేషన్ చెప్పి అరే ఎస్పీ గారు వచ్చి చెప్తున్నారా ఏం కాదురా. సో వాడి భార్యలతో సో ఆల్ అంటే టుమారో యూ షుడ్ నాట్ ఫైండ్ ఫాల్ట్ విత్ మీ. ఎస్పీ గారు అనవసరంగా చంపారు కానీ ఇంకొక విధంగా చేశారని బికాజ్ వీ హ్యావ్ నీకు అన్ని మార్గాలు చెప్పించాను, అన్ని మార్గాలు ఓపెన్ చేసి ఉంచాను. స్టిల్ ఇఫ్ యు ఆర్ నాట్ కమింగ్, ఇక ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్. నీకు ఆప్షన్ లేదు, నాకు ఆప్షన్ లేదు. సో అన్ని మార్గాలు ఓపెన్ చేస్తే రాకపోతే మీరే వెళ్తారమ్మా దగ్గర, మీరే వెళ్ళేవారు కదా. వెళ్తాను. సో ఆల్ సచ్ తీసుకున్న తర్వాతనే లాస్ట్ రిసార్ట్గా వీ యూస్ టు టేకప్ అదర్ ప్రోగ్రామ్స్. కానీ అలాగూ పోలీస్ డిపార్ట్మెంట్లో ఫ్రమ్ పోలీస్ ఈవెన్ గెస్ట్ హౌసెస్, అప్పుడు పోలీస్ ఆఫీసర్స్ గెస్ట్ హౌస్లు కావాలంటే ఎక్కడో హోటల్లో అడగాలి. వాడి ఫేవర్ మాకెందుకు, ఏదో ఫ్యాక్టరీ ఇంకో మళ్ళీ లేబర్ ప్రాబ్లం వస్తే వాడిని మమ్మల్ని నమ్మడు కదా. మీరు ఉండేదేమో వాళ్ళ గెస్ట్ హౌస్లో, మాకేం న్యాయం చేస్తారన్నారు. పర్టికులర్లీ కాకినాడలో అప్పుడు దర్వాజు. సో ఈ షెడ్ విల్ కన్స్ట్రక్ట్ అవర్ ఓన్ గెస్ట్ హౌస్ కాకినాడలో. అట్లే విశాఖపట్నంలో మీరు వెళ్ళండి, నేను కట్టింది అది. తర్వాత ఎవరో ఇంటీరియర్లో అవి ఇవి చేశారు, అది వేరే విషయం. కానీ ల్యాండ్ తెచ్చి అక్కడ అఫ్కోర్స్ దాంట్లో కూడా ఆంజనేయ రెడ్డి గారి హ్యాండ్ ఉంది. వైబీసీకి చెప్పి ఇప్పించాడు ల్యాండ్ దాంట్లో. బట్ అసలు స్టార్ట్ చేసింది నేను ఎప్పుడో కూడా. సో ఈరోజు పీపుల్ ఆర్ క్లెయిమింగ్ ఎస్ వీ హ్యావ్ ఎ ప్లేస్ టు స్టే సేఫ్లీ. తర్వాత ఎక్కడికి వచ్చేస్తారు? ట్రాఫిక్ వచ్చింది తర్వాత ఐ వెంట్ డ్రగ్స్, డైరెక్టర్ జనరల్ డ్రగ్స్. అక్కడ 4-5 నెలలు చేశాను అనుకుంటా. అక్కడ కొద్దిగా ప్రక్షాళనలు మొదలయ్యేసరికి ఒక ఇన్ఫ్లుయెన్షియల్ ఒక డ్రగ్ కంపెనీ, అందులో సబ్స్టాండర్డ్ డ్రగ్స్ ఉన్నాయి. నేను అసలే డాక్టరు, సో నాకు తెలుసు దీని సమాచారం. సో అరే మీరు అక్కడ ఒక చాలా పెద్ద వ్యక్తిని ఎదుర్కొని ట్రాన్స్ఫర్ తీసుకుంటున్నారు, దానికి పర్వాలేదు అనుకున్నాను నేను. అసలు ఏంటండి ఆ ఎపిసోడ్ ఏం జరిగింది? ఒక పెద్ద కంపెనీ సఫిషియంట్ సబ్ స్టాండర్డ్ క్వాలిటీ ఉంది. సో వీ పుట్ అప్ కేసెస్ అగేన్స్ దట్ కంపెనీ. చెప్పారు నాకు మా డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు, అని చేస్తే ఇవి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మనకి ఏం పర్వాలేదు, ఇదేం పెద్ద కష్టమైన పని కాదు, బట్ ఐ కెనాట్ అలౌ దిస్. వాళ్ళు చెప్పినట్టు అయింది, ట్రాన్స్ఫర్ చేసి. అంటే మీరు రేట్ చేశారు, నెక్స్ట్ డే ట్రాన్స్ఫర్. ఆంధ్రజ్యోతిలో బ్యానర్ వచ్చింది చూడండి,
ఇట్లా నిజాయితీకి బహుమానం మరి సంథింగ్ వచ్చింది. మంచిది, మళ్ళీ డీజీ ఆఫీస్కి వేస్తారు. మంచిది. సో అక్కడ ట్రైనింగ్లో వచ్చి అడిషనల్ డీజీ ట్రైనింగ్గా రిటైర్డ్. మధ్యలో మీరు ట్రాఫిక్ కూడా చేశారు. ట్రాఫిక్ కొన్ని రోజులు ఏడీజీ కమిషన్. అప్పుడు ఏదో ట్రాఫిక్ అంత బాగలేదు అని నన్ను పంపించారు. సార్ మీరు ట్రాఫిక్లో ఉన్న టైంలోనే అలిపిరిలో చంద్రబాబు నాయుడు గారు దాడి జరిగింది. అక్కడ సిట్కి మీకే ఇవ్వాల్సిందిగా అవసరం వచ్చిందండి. అంటే ఎవరికో ఒకరు ఇవ్వాలి కదా. కాదు ఎవరికో ఇవ్వాలని కాదు, కానీ సిట్ అయితే మీరు ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా చేస్తారని డిటి నాయక్ గారికి ఇచ్చారని అప్పుడు వార్త వచ్చింది. వాస్తవం కాదంటారా? నన్ను పిలిపించి వెళ్ళమన్నారు, టు గో అన్నారు. అంటే మీరు అక్కడికి వెళ్ళేసరికి ఈ సిచ్యువేషన్ ఏముందండి? అసలు అలిపిరి ఘటనలో పాల్గొనేది ముగ్గురు అయితే మీరు చాలామందిని అరెస్ట్ చేశారు. అందులో గంగిరెడ్డి అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. అవును. ఆ గంగిరెడ్డి పేరు తీయమని తర్వాత ఒక సీఎం కూడా మీకు ప్రెజర్ ఇచ్చారని వార్తలు వచ్చాయి. సీఎం కాదు, అదే వేరే అపోజిషన్ నుంచి వాళ్ళ రిలేషన్, అది అపోజిషన్ లీడర్ ఇచ్చారు. అసలు ఎపిసోడ్ చెప్పండి సార్, అలిపిరి ఎపిసోడ్. అది ఇట్ వాజ్ ఎ బ్లాస్ట్. వాళ్ళ గోడలో పెట్టి ఉన్నారు. మామూలుగా అయితే అండర్ గ్రౌండ్ పెడతారు, అది గోడలో పెట్టి ఉన్నారు. క్లైమోర్ మైన్స్, ఎగ్జాక్ట్లీ క్లైమోర్ మైన్స్ విత్ వైర్స్ ఆల్ దట్ చేసిపోయారు. అది ఎప్పటి నుంచో ప్లాన్ చేసినారు. అట్లీస్ట్ ఒక 6 months నుంచి వాళ్ళు దే హ్యావ్ టేకన్ 3 rooms 3 places-లో ఇల్లు తీసుకున్నారు. ఒక సీజ్డ్ అబౌట్ 3 motorcycles, లిటరేచరు. వాళ్ళ ఇది చూస్తే ఇది పెద్ద ఆర్గనైజేషను. వాళ్లకు సపోర్టింగ్గా వీళ్ళు ఈ రెడ్ శాండర్స్ స్మగ్లర్స్, వీళ్ళు గంగిరెడ్డి ఇట్లాంటి వాళ్ళు స్మగ్లర్స్ వీళ్ళందరూ దే హ్యావ్ సప్లైడ్ దెమ్ ఈ బ్లాస్టింగ్ మెటీరియల్, సెల్ ఫోన్స్ ఇట్లాంటి సప్లై చేశారు. సో మేము కూడాను ఉన్నట్టు రాసాం. ఇట్స్ నాట్ యాజ్ దో వాళ్ళు వచ్చేది చేశారంటే ఎవడు చేశాడో వాళ్ళ పేర్లు చేశాము. దెన్ ఆఫ్ కోర్స్ వాళ్ళు ఎక్కడో ఎలిమినేట్ అయిపోయారు. అంటే తక్కెడపల్లి వాసుదేవరావు రోల్ ఏంటంటే హీ వాజ్ వెరీ క్రూషియల్ ఫెలో. వాడే ఫిజికల్లీ హీ వాజ్ ప్రజెంట్. వాసుదేవరావుతో పాటు హీ వెంట్ టు అటు ఛత్తీస్గఢ్ సైడ్ వెళ్ళిపోయినట్టున్నాడు. అంటే మాస్టర్ ప్లాన్ అయిందంటే తర్వాత చాలామంది వరకు వచ్చారు, ఎవరెవరు ఏ రోల్ తీసుకొచ్చారు. కానీ తక్కెడపల్లి వాసుదేవరావు ఎందుకు దొరకలేకపోయాడు? అంతే, వాళ్ళు ఈజ్ ఏ సీనియర్ ఫెలో కదా. సో వీ కుడ్ నాట్, అప్పటికి ఇంకా వీ వౌండ్ అప్. అది సర్వ గవర్నమెంట్స్ మారటం ఇవన్నీ మా రిపోర్ట్ ఇచ్చేసి వచ్చేసాం. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్తున్న అలిపిరి ఇష్యూలో కానీ లేదా అంతకుముందు జరుగుతున్న మాధవరెడ్డి గారి ఇష్యూలో కానీ ఆ రెండు జరగకుండా ఉండడానికి పోలీస్ వైపుల నుంచి ఏం చేస్తుంటే జరగకుండా ఉండేదండి? అప్పుడు మేము ఒక సిస్టమ్, నేను ఎస్పీగా ఉన్న ఒక సిస్టమ్ పెట్టాను వరంగల్కి. ఫ్రమ్ హైదరాబాద్ టు వరంగల్ ఒకటే రోడ్డు, 6 places-లో రైల్వే క్రాసింగ్స్ ఉన్నాయి. మేము అప్పుడు దాన్ని తిట్టుకునేవాళ్ళం. అప్పుడు ఇంక్లూడింగ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ ఉండి ఏంటి ఓవర్ బ్రిడ్జ్ లేదు, మేము ప్రతి చోట ఆపేది, చుట్టూ చూసుకునేది, ఉన్నారేమో అని కూడా చిన్నగా నడిచేది, మళ్ళీ ఎక్కేది. ఇలాగ నేనేం చేశానంటే ఎన్ని పోలీస్ స్టేషన్లు దారి వెంట అని చూసుకుని ఒక్కొక్క పోలీస్ స్టేషన్కు ఎంత హైవే వస్తుంది అని చూసుకుని ఒక 2 kilometers స్ట్రెచ్ చేసాం. రెవెన్యూ వాళ్ళు విలేజ్ సర్వెంట్స్ ఒకరొకరు సైకిల్ ఇచ్చి ఆ 2 kilometers ఏమైనా తవ్వారా, ఏమైనా వైర్లు ఉన్నాయా, పొద్దున ఎట్లా ఉంది రోడ్డు, సాయంత్రం ఎలాగ ఉంది చూసుకొని హీ విల్ రిపోర్ట్ టు ది లోకల్ పోలీస్ స్టేషన్. దట్స్ ఆల్. సో మీకు 2 kilometers చేసే వరకు పని కూడా జస్ట్ 2 kilometers అట్లా పోయి రావటమే కదా, మార్నింగ్ అండ్ ఈవినింగ్ అంతే. పొద్దున లేని తవ్వకం సాయంత్రం ఉందనుకోండి, అక్కడ సస్పిషన్ ఉంది. హీ విల్ ఇన్ఫార్మ్. ఏం చూడాలో చెప్పాం వాళ్ళకి, వైర్స్ అట్లా. సో ఆ విధంగా వీ కుడ్ సెక్యూర్ దట్ హైవేని సెక్యూర్ చేసాం. ఈ క్లేమోర్ మైన్స్ ఇవి ఆర్ ఈ మిగతా మైన్స్ పెట్టినప్పుడు ఈ విషయాలు కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటూ పోతే ఆర్ సంబడీ మస్ట్ బి ప్రజెంట్. ఇప్పుడు తిరుపతి అలిపిరిలో ఆ క్లేమోర్ మైన్స్ నుంచి వైర్లు అటు కనిపిస్తున్నాయట. అంటే అది బ్లాస్ట్ అయిన తర్వాత బయటికి వచ్చి ఉండొచ్చు, కానీ మామూలుగా కూడాను కొద్దిగా అబ్జర్వ్ చేస్తే కనిపిస్తున్నాయి. సో అక్కడ ఎవరన్నా ఒక కానిస్టేబుల్ పోస్ట్ చేసి ఉండి ఉంటే
ఇంక్లూడింగ్ హోమ్ గార్డ్ ఇదిగో ఇలా ఉంటుందా అని చేసి ఉంటే దే వుడ్ హావ్ ఫైండ్ ఇట్ అవుట్. అక్కడ కానిస్టేబుల్ లేరు పోస్ట్ చేయాలి. సో దట్ వాజ్ ది ల్యాక్యూన, స్మాల్ ల్యాక్యూన. అది అక్కడ ఎవడో ఉండింటే అండ్ పగలు జరిగింది కాబట్టి రాత్రి అంటే ఇప్పుడు మాధవరెడ్డి గారి రాత్రి జరిగింది, ఇది పగలు జరిగింది ఇది. సో పగలు ఒక మనిషి ఉండాలి అక్కడ, మహా అంటే ఒక ఫర్లాంగ్లో మహా ఎక్కువ, ఇంకా ముందే ఉన్నారు వాళ్ళు. సో ఎనీబడి మూవింగ్ దట్ సైడ్ హీ వుడ్ బి కాట్. అంటే సీఎం ఫాలో ముందు కాన్వాయ్కి వస్తే ముందు రోడ్ ఓపెన్ పార్టీ ఒకటి ఉంటుంది. రోడ్ ఓపెనింగ్ వాళ్ళు రోడ్డుకే ఉన్నారు, రోడ్డు చూస్తున్నారు తప్ప ఇది. అందుకని వాళ్ళు ఇటు పెట్టారు వాల్స్కి, క్లేమర్ వాల్స్కి పెట్టారు, వాళ్ళు వాల్స్ చూడలేదు. అంటే మాధవరెడ్డి గారి దగ్గర ఏ విధంగా జరుగుతుంది? మాధవరెడ్డి గారి దగ్గర కూడా అది రోడ్, కొత్త రోడ్ వేస్తున్నారు, ఫ్లైఓవర్ ఏదో వేస్తున్నట్టున్నారు. అప్పటికి ఒక ఎస్కార్ట్ వెహికల్ వెళ్ళింది కానీ వాళ్ళు మీరు చెప్తున్నట్లుగా వాళ్ళకి తెలుసు ఏ వెహికల్ మాధవరెడ్డి గారు ఎక్కారు అనేది. అక్కడ ముందు ప్లేస్లో మాధవరెడ్డి గారు వేరే దాంట్లోకి ఎక్కారట, నాకు దాని గురించి ఎక్కారట. అది దే మార్క్ దట్ వెహికల్. ఇక్కడ కూడా సీఎం వెహికల్ అందరికి తెలుసు వాళ్ళకి. ఇక్కడ డే టైము దే కూడా అవాయిడ్ అంటున్నాను. అది నైట్లో అన్ని వెహికల్స్ తెలియదు కదా, వాళ్ళు దే మార్క్ దట్ వెహికల్. అది కొత్త వెహికల్ అది అప్పుడు. సో ఇది కూడాను ఈ క్లేమోర్ కొద్దిగా యాంగిల్ కిందికి పోయినాయి అన్నీ. అది కొద్దిగా పైకి ఉంటే చాలా డేంజరస్ అండి ఇది. హరీడ్గా చేసినట్టున్నారు. అక్కడ ఎవరైనా మనిషి ఉంటే అక్కడ కనిపించేది అది పట్టపగలు అది. సో ఆ విధంగా. సార్ వరంగల్లో మీరు పనిచేసిన టైంలో మీ మాట వినకుండా చేసినందుకు కొంతమంది సిఆర్పిఎఫ్ వాళ్ళు చనిపోయారా? ఒకసారి నేను వరంగల్లో ఏం చేశానంటే ప్రతి ఊరికి వాట్ ఆర్ ది అప్రోచ్ రోడ్స్ ఏంటి, ఓ ఊరికి ఈ మద్దూరు నుంచి ఏటూరు నగరం పోవాలంటే ఈ రోడ్డు ఉంటుంది, ఇంకొక ఊరు పోవాలంటే ఈ రోడ్డు పోదు, 2-3 రోడ్స్ ఉంటాయి. అన్ని రోడ్స్ చేసి వాట్ ఆర్ ది ఏది ముఖ్యంగా విలేజెస్ విజిటెడ్ బై నక్సలైట్స్ వాటి చేసి ఒక బొమ్మ, ఒక ఫిగర్ చేసి అందరికీ సప్లై చేసి ఈ రూట్స్ ఉన్నాయి, వైల్ ట్రావెలింగ్ దీస్ రూట్స్ యూ షుడ్ బి కేర్ఫుల్ అని. అప్పటికే 2 జిల్లాలు జరిగినాయి. వీళ్ళ నక్సలైట్స్ ఏంటంటే అరే మా 2 జిల్లాలు ఉన్నాయి, ఇది కావాలి నెక్స్ట్ అని అనుకుంటారు, మేము చేస్తామని. వాళ్ళకు ఒక ఇదన్నమాట కిక్. సో ఐ టోల్డ్ దెమ్ పక్కన జరిగినాయి, మన జిల్లా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పాను. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ప్లేసెస్ ఐ ఇండికేటెడ్ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అని. నేను తిరుపతికి వెళ్ళాను, తిరుపతితో చేరాను, ఇంకా తిరుమలకి వెళ్ళాలి. ఈ సిఆర్పి వాళ్ళు ఊరంతా తిరిగేసి ఇంక ఊరు దగ్గరికి వస్తుంటే మరి ఏ సస్పిషియస్ రోడ్డు వెహికల్ తెప్పించుకున్నారు అక్కడికి. ఆ వెహికల్ అదే రోడ్లో వచ్చారు లాస్ట్. వాళ్ళు ఎక్కకుండా నడుచుకుంటూ వచ్చి ఉండింటే మామూలుగా నడవడం ఎడ్జ్లో నడుస్తారు, దట్ మచ్. ఇది జరగదు, అట్లీస్ట్ ఇంత క్యాజువాలిటీ ఉండదు, భయపడతారు వాళ్ళ నుంచి. సో వాళ్లకు సిఆర్పికి అప్పటికి సరిగా ట్రైనింగ్ లేదు, మరి ఇప్పుడు ఎట్లా ఉందో నాకు తెలియదు. అప్పటికి సరిగా మేము వాళ్ళకి చెప్పేవాళ్ళం, వాళ్ళు కోప్పడేవాళ్ళు మాకు ట్రైనింగ్ లేదంటారా అని. ఉన్న విషయం చెప్పాలి, మరి ఎంతమందిని చేస్తారు ఇట్లా. ఆ విధంగా జరిగిపోయింది అప్పుడు సిఆర్పి. అంటే మీరు చెప్పినది వినకుండా ఆ ఇష్యూలో వాళ్ళు 12 మంది చనిపోవడంతో మీకు ఏమనిపించింది? 7 మంది చనిపోవడం ఏమనిపించింది, వీళ్ళు వద్దు మాకు అనే లెవెల్కి పోయినా నేను. మీరు ఇంట్లో కూర్చోండి, ఎందుకు అనవసరంగా. ఈ ఇష్యూ ఏంటంటే ఊరికే తిరగడంతో కాదు, ఇది కొద్దిగా ఇంటెలిజెన్స్తో చేయాల్సిన పని. సో ఊరికే టు షో స్ట్రెంగ్త్ ఉండండి మీరు ఊరికి అట్లా అని. ఐ టోల్డ్ దమ్ దిస్ ఈజ్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ గెరిల్లా వార్ టైప్ ఇది. ఎవడో ఒకడు 2 ఉంటారు అక్కడ, మ్యాక్సిమం 5 మంది ఉంటారు. దే రిసార్ట్ టు ల్యాండ్ మైన్స్. సో వాళ్ళకి ఈ రోడ్ ఓపెనింగ్ పార్టీసు వాట్ టు లుక్ ఫార్, వాళ్ళకి మరి పాపం దే ఆర్ నాట్ బ్రీఫ్డ్ వెల్ లైక్ అవర్ ఓన్ పోలీస్. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఎవరైనా వస్తున్నారంటే అక్కడ ఒక 10 మందిని అక్కడ 20 మందిని వేస్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది, ఏం చేస్తున్నారు అని చెప్తే 10 ఎక్కర్లే, 2 చాలు. తెలియదు ఊరు. అక్కడ ఎందుకున్నావా అని అడగండి మీరు ఈసారి, ఏమో సార్ ఇక్కడ ఉన్నామన్నారు, ఉంటున్నామంటారు. సో మీరు ట్రైనింగు, ఆ స్కిల్స్, ఇప్పుడంతా స్కిల్ డెవలప్మెంట్ మాట్లాడుతున్నారు కదా, ముందు అది డెవలప్ చేస్తే
2 members are enough. Then just posting అందులో అనవసరం. ద సేమ్ థింగ్ సిఆర్పికి దే మస్ట్ గివ్ ట్రైనింగ్ ఇలాంటి వాటిల్లో. సార్ మీ సర్వీస్లో నంబాల కేశవరావు సెంట్రల్ కమిటీ మెంబరు మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో తప్పించుకున్నాడు అన్నప్పుడు మీకు అవును, నంబాల కేశవ ఎప్పుడూ పట్టుబడాల్సిన వాడు. నాకు ఐఏఎస్ ఆఫీసర్స్ దాంట్లో ఈ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. జగదాంబ సెంటర్ నుంచి నేను అప్పుడు ఎక్కడో వేరే పనిలో ఉండి అది వేరే వాళ్ళకి అప్పగిచ్చారు. అప్పుడు మా డీజీ రామ్మోహన్ రావు గారు అనుకుంటా, నువ్వు ఏదో నీ చూసుకోవాలి, అది లోకల్ ఎస్పీకి ఇద్దాము అన్నారు. సరే వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు విశాఖపట్నం పోలీసులు అప్పుడు దే వర్ నాట్ ప్రిపేర్డ్ ఈ నక్సలైట్లు ఇవన్నీ ఎక్కడ అని. కానీ మాకేంటంటే అక్కడ బాలాజీ అనే ఒక ఇన్స్పెక్టర్ ఉండేవాడు. ఆయన బాలాజీ లాగా ఉంటాడు ఇతను అని, సో ఈజీగా గుర్తుపట్టడానికి వాళ్ళు కూడా పనికి వస్తారులేని ఆ ఇన్ఫర్మేషన్ నాకు ఉన్నది పంపించాను. సో మేము అనుకున్నట్టు వచ్చాడు నంబాల కేశవరావు విత్ అయ్యప్ప డ్రెస్సులో. సో వాళ్ళు ఈ పోలీసులు నిలబడి కనుక్కున్నాడు ఈ పోలీసు వాళ్ళని. సో హీ స్టార్టెడ్ వాకింగ్ ఆన్ ద రోడ్. సో వీళ్ళు వాడిని వెంట నడుచుకుంటూ పోతున్నారు అంతే. ఒక లెవెల్ పోయి అటు ఇటు స్లమ్ వచ్చేసరికి ఐ థింక్ హీ ఓపెన్ ఫైర్ చేసి వెళ్ళిపోయారు లోపలికి అంతే. సో హీ మిస్ ఆన్ దట్ డే, వెరీ బ్యాడ్ మిస్. అది ఇప్పటి వరకు నంబాల కేశవరావు ఈజ్ షేకింగ్ 2-3 స్టేట్స్. సో సార్ మీ సర్వీస్లో అంటే కొండపల్లి సీతారామ దగ్గర నుండి నంబాల కేశవరావు వరకు ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి. అలిపిరి ఇష్యూలో ఇన్వెస్టిగేషన్ చేయవచ్చు, లేదా వరంగల్ని వాషౌట్ చేయడం, నక్సల్స్ మూవ్మెంట్ ఇంత చేస్తున్న మీకు మీ ఆఫీసర్లు కొంతమంది అంటే మీ సబార్డినేటర్స్ కావచ్చు లేదా మీ కొలీగ్స్ కొంతమందిని ఎందుకు మీ వైపు నెగిటివ్గా మాట్లాడుతుంటారని, అంటే ప్రొఫెషనల్ జెల్సీ అవ్వచ్చా? I don't know. That may be one of the causes. Or suppose I don't like your face, దానికి నేనేం చేస్తా? God has given me this face. దానికి కరెక్టెడ్ అనే ఒక పేరు చెప్తుంటారండి. ఐ డోంట్ నో. నేనైతే ఐ కెన్ దాన్ని గర్వంగా చెప్పుకుంటా. ఐ నెవర్ రిసార్టెడ్ టు ఎనీ సచ్ థింగ్. గర్వంగా ఈరోజు మీరు ఓపెన్గా చెప్పండి, ఎవరన్నా నాకు ఫేవర్ చేసినారండి. నేను డెలిబరేట్లీ ఐ అవాయిడెడ్ దట్. కానీ మీకు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారితో రాజశేఖర రెడ్డి గారితో ఎక్కువ అనుబంధం ఉంటే ఆ 2 పార్టీలు కాకుండా ప్రజారాజ్యం పార్టీలో చేరి మహబూబాబాద్లో పోటీ చేయడం, ఓడిపోవడం అన్నది ఆ ఎపిసోడ్ మీకు కొద్ది బాధాకరమైన విషయమే. బట్ అది అలాగూ జరిగిపోయింది. నేనే ఐ వాజ్ లేట్ ఇన్ ఆస్కింగ్ ఫర్ దెమ్. నేను అడిగితే వాళ్ళు ఇవ్వను అని చెప్పే టైపు కాదు. నేనే కొద్దిగా లేట్గా అన్నీ అయిన తర్వాత సరే చిరంజీవి గారు కూడాను రండి నాయక్ గారు అంటే జస్ట్ వెంట్ అలాగే. కానీ అందులో మీరు ఆర్థికంగా కూడా బాగా నష్టపోయారని వార్తలు వచ్చాయి. తప్పదు కదా, మామూలే ఇంకా అవన్నీ. సరే ఇంత సర్వీస్ చేశారు మీరు, డిపార్ట్మెంట్లో మీకు సపోర్ట్ చేసిన ఆఫీసర్ కొంతమంది పేర్లు చెప్పారు. అదేవిధంగా మీతో పాటు పనిచేసిన ఆఫీసర్లు ఇప్పుడు చాలామంది సర్వీసులు ఉన్నారు. ఎవరు మంచి ఆఫీసర్ అని మీరు చెప్పగలరండి? నాకు అందరూ మంచి ఆఫీసర్లుగానే కనపడతారు. ఎవరో ఇలాంటి వాళ్ళు తప్ప, ఏదో అలిగేషన్స్ పెట్టి ఊరికే బదనాం చేయడం తప్ప నాకైతే జనరల్లీ చెప్పాను కదా, నా డీజీలు అందరూ ఐ వాజ్ లక్కీ. రైట్ ఫ్రమ్ ఆనందరామ్ గారు అయితే నేను కాశ్మీర్ నుంచి వస్తే అసలు మామూలు చీఫ్ మినిస్టర్ సంతకం చేయాలి ఆర్డర్స్, నన్ను గుంటూరు వేసేసారు. అట్లా రేరు జరుగుతుంటాయి అట్లా. కానీ రాజశేఖర రెడ్డి గారు ఎందుకంటే మీ పట్ల ఏంటో ఏదో అలిపిరిలో అలా అనుకున్నది చేయలేదని, అంటే గంగారెడ్డి పేరు అట్లాంటి ఏదో ఉంటాయి. అదర్వైజ్ నాకేమీ హామ్ చేయలేదు. ఐ నో. అంటే గంగారెడ్డి రోల్ లేకుండా మీరు ఇన్వాల్వ్ చేశారా లేదంటే? లేదు రోల్ ఉంది కాబట్టి చేశాను. నేను అది కూడా చేయలే, ఎప్పుడు లేని వాడిని ఎప్పుడు చేయలేదు. మామూలుగా అయితే వీడు దీంట్లో బ్లాస్ట్లో పార్టిసిపేట్ చేశాడు అనేది రాస్తాను, అది కూడా లేదు. వాడు జస్ట్ ఏం చేశాడు అంతే రాశాడు. సో అంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు కానీ సపోర్ట్ చేశాడని. సపోర్ట్ చేసి హీ సప్లైడ్ మెటీరియల్ అది సెల్ ఫోన్స్ అంత మాత్రం రాశాను.
సో దానికి ఆయన డిటి నాయక్ గారు విశాఖపట్నం నుంచి ఇక్కడ వరకు తీసుకుంటే ఎక్కడ బ్లాక్ స్పాట్ లేకుండా వస్తున్న డిటి నాయక్ గారు రిటైర్ అయ్యారు. ఇప్పుడు ఏం చేస్తున్నారండి? నేను ఇప్పుడు ఇంకా పాలిటిక్స్ అయిన తర్వాత సరే ఇంకా పిఆర్పి నుంచి అందరూ వెళ్ళిపోయారు వేరియస్ పార్టీలు, ఇంకా అవన్నీ ఇప్పుడు ఎక్కడ అవుతాయి లేనుకొని ఇంట్లో ఉండే ఏదో ఒక ప్రైవేట్ కార్పొరేట్లో అడ్వైజర్గా అట్లా కాలం గడుపుతున్నాను. ఓకే. మా పిల్లలు ఇద్దరు తమిళనాడు, ఒకరు కేరళలో ఉన్నారు. వాళ్ళని ఐపీఎస్ చేయాలని మీరు ఎందుకు అనిపించింది? నేను చేయాలని ఏం లేదు, వాళ్ళు అయ్యారు. పెద్ద అమ్మాయి యాక్చువల్లీ షీఈ్ బీటెక్ ఫ్రమ్ బిర్లా ఇన్స్టిట్యూట్, ఎంటెక్ ఫ్రమ్ ఐఐటి ఫ్రమ్ మెడ్రాస్. అమెరికాకు పోయి మళ్ళీ షీ డింట్ లైక్, షీ కేమ్ బ్యాక్, అపియర్ అయితేనే షీ గాట్ సెలెక్టెడ్. ఆమె హస్బెండ్ మహేందర్, ఆయన కూడాను ఇక్కడ హెచ్పిఎస్ స్టూడెంటే, ఈ ఉస్మానియా కాలేజీలో డాక్టర్, నాలాగా డాక్టర్ కంటే ఐపీఎస్. ఇంకో అమ్మాయి డాక్టరు, ఆమె హస్బెండ్ కూడాను, ఆయన కూడా ఐఐటి కాన్పూర్, ఐఐఎం బెంగళూరు అట్లా వాడు. సో హీఈస్ ఐజీ నౌ ఇన్ కేరళ. ఫైనల్గా డిపార్ట్మెంట్లో ఉన్న ఆఫీసర్స్ ప్రజలకు దగ్గర అవ్వాలంటే, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? అదేవిధంగా డిపార్ట్మెంట్లో రావాలనుకున్న యంగ్ యూత్కి మీరు ఇచ్చే మెసేజ్? ఇప్పుడు దిస్ ఈజ్ వన్ గుడ్ సర్వీస్ విచ్ యూ కెన్ డూ సంథింగ్ టు ద పూర్, టు ది నీడీ, టు ది ఎక్స్ప్లాయిటెడ్. పూర్ అంటే ఫైనాన్షియల్లీ పూర్ అనే కాదు నేను చెప్పేది. రిచ్ మ్యాన్ ఈజ్ ఎక్స్ప్లాయిటింగ్ పూర్, అంటే నాట్ ఆల్ రిచ్ మ్యాన్ ఎక్స్ప్లాయిటింగ్ పూర్ అని కాదు, లైక్లీ strong man exploiting the weak person, the woman is being exploited, child is being exploited. ఇలాంటివి policeman can do his bit. వాళ్ళకి సపోర్ట్గా ఐఎమ్ హియర్ అని చెప్పడానికి policeman is the one person who straight away goes to the scene and వాళ్ళతో ఎంపథైజ్ చేయడానికి ఆ ఛాన్స్, ఆ ఆపర్చునిటీ on IPS any police officer has. సో ఆ విధంగా నేను మన డాక్టర్ ఎంత పవిత్రమైన ఉద్యోగమో పోలీసు కూడాను అంత పవిత్రమైన ఉద్యోగమని నేను భావిస్తాను. ఎందుకంటే పోలీస్ దగ్గరికి, డాక్టర్ దగ్గరికి ఊరికి చిట్చాటింగ్కి ఎవడు పోవడం, కష్టాల్లో ఉన్నవాడు పోతాడు. డాక్టర్ దగ్గర చిట్చాటింగ్కి పోరు కదా, అయ్యా ఏదో కష్టాలు ఉన్నాయి అంటే హీ విల్ గివ్ యూ సమ్ సొల్యూషన్. అలాగే పోలీసు వాళ్ళ దగ్గర కూడా సంబడీ ఈజ్ ఐఎమ్ ఇన్ ట్రబుల్, నాకు అన్యాయం జరిగిపోయింది అంటే హీ హ్యాస్ టు గివ్ సమ్ సొల్యూషన్. ఆ ఆపర్చునిటీ మీకు పోలీస్ డిపార్ట్మెంట్లో. అందుకనే ఐ టేక్ దట్ ప్రొఫెషన్ యాజ్ ఎ వెరీ సెక్రెడ్ ప్రొఫెషన్ పోలీస్. వీ నీడ్ నాట్ గో ఆఫ్టర్ మంచి పోస్టింగు, డబ్బులు. ఈ డబ్బులు కావాలనేవాళ్ళు రాకూడదు దీనికి. డబ్బులు కావాలంటే చాలా, ఇప్పుడు మా టైంలో పెద్ద లేవు ప్రొఫెషన్స్, ఇప్పుడు చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి. మా నెల జీతం ఒకటే రోజులో సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఈవెన్ బడ్డీ కట్టు పెట్టుకున్నా కూడా మా జీతం కంటే ఎక్కువ వస్తుంది. సో డబ్బులకు వచ్చేవాళ్ళు రావద్దు ఇక్కడికి. నార్మల్ లైఫ్ యూ విల్ బి కంఫర్టబుల్, బట్ యూ హ్యావ్ దిస్ మేజర్ సాటిస్ఫాక్షన్. ఏం చేసాం అల్టిమేట్లీ అని చెప్పుకోవడానికి ఈ ఉద్యోగం పనికి వస్తుంది. అలాంటి వాళ్ళే రావాలి. ఊరికే ఆషమాషిగా ఏదో అవుతుందిలే, ఏసీ రూమ్లో కూర్చుందాం అంటే పోలీసులు మీకు కావాల్సినవన్నీ దొరుకుతాయి. మీరు కరప్షన్ స్టార్ట్ చేస్తే యూ విల్ గెట్ వాట్ ఆల్ యూ వాంట్. బట్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ బీయింగ్ ఎ కరప్ట్, ఇన్ఎఫిషియంట్ అట్లా అనుకుంటే రావద్దు ఇక్కడికి. ఉన్న రోజు బాగా చేస్తాం, విల్ డూ ఫర్ ది పీపుల్. అంటే ఎంతసేపు పాలిటీషియన్ అట్లా అన్నాడు అది ఈ కథలు చెప్పకుండా నీకు ఎంత ఉందో అంత చెయ్యి. అలా చేయడానికి వస్తే పీపుల్ విల్ కమ్ ఇన్ టు దిస్, నాట్ ఫర్ ఎనీ అదర్ థింగ్. దానికి యూ హ్యావ్ లాట్ ఆఫ్ అదర్ అవెన్యూస్ అనేది నా అభిప్రాయం. సో అందుకని ఈ మధ్య చూస్తున్నారు పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డబ్బులు సంపాదించేవాళ్ళు కూడా చిన్నగా సర్వీసెస్ కావాలంటున్నారు. ఇట్ గివ్ సమ్ సార్ట్ ఆఫ్ సెక్యూరిటీ. ఇక్కడ సమ్ సార్ట్, ఇంతకుముందులాగా సెక్యూరిటీ లేదు ఇప్పుడు, బట్ సమ్ సార్ట్ ఆఫ్ సెక్యూరిటీ విల్ బి దేర్, సమ్ మినిమమ్ కంఫర్ట్స్, ఫ్యామిలీ ఇవన్నీ జరుగుతాయి. అండ్ యూ హ్యావ్ సమ్ రికగ్నిషన్
a status in society. Status not because of just you are in IPS or IAS, because of your service. They know. కరెక్ట్. ఇప్పుడు ఎవడో విఆర్ఓడు వచ్చి ఇక్కడ ఎందుకు చేయాలంటే ఎస్పీగానో కలెక్టర్గానో వాడి చుట్టూ వాడికి ఏం పని పడుతుంది ఈ జీతానికి? బికాస్ దెర్ ఈస్ సర్వీస్ విచ్ ఈస్ ఇన్వాల్వ్డ్, సాటిస్ఫాక్షన్ దట్ ఈస్ ఇన్వాల్వ్డ్. మనకు 75% 100 పోస్ట్స్ ఇక్కడ ఉంటే ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ 75% అవుట్ సైడర్సే, ఓన్లీ 25% ఇన్సైడర్స్. సో పీపుల్ గో. నేను కాశ్మీర్లో పోయి వాళ్ళతో ఈ మాటలు అనిపించుకోవాల్సిన పని ఉందా? ఎవడాను ఇండియా వాడా అని. బట్ వీ గివ్ సాటిస్ఫాక్షన్ దట్ వీఆర్ వర్కింగ్ ఫర్ అవర్ కంట్రీ, ఫర్ అవర్ పీపుల్ అనేది ఒక దాంతో ఆ సాటిస్ఫాక్షన్ ఉంది. అలాంటి వాళ్ళే రావాలి ఇందులోకి. ఆల్రెడీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళకి, డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకు ఇదే దే షుడ్ పీపుల్ అరే మంచి పనులు చేశాడు అనిపించుకోవాలి వాళ్ళకి. దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ఈ ఎన్కౌంట్ ఇప్పుడు అవసరం కూడా లేదులేండి అవి, అది పక్కన పెట్టేస్తే దే షుడ్ ట్రీట్ పీపుల్ ఈక్వల్ బేసిస్. వాడు పే చేస్తే మేము ఉన్నాం అనేది వాళ్ళకి మర్యాద ఇవ్వడం. దట్ ఈస్ ద కంప్లైంట్. పోలీస్ స్టేషన్కి పోతే మమ్మల్ని ఎవడు. సో ఇమ్మీడియట్ యాక్షన్. ఐ గివ్ హిమ్ సమ్ సొల్యూషన్. ఇది నా చేత కాదు అక్కడికి వెళ్ళు అని అంత మాత్రం చేస్తారు వాళ్ళు. ఎక్కువ మనం కూడా పోలీస్ ఆఫీసర్స్ కూడా హ్యూమన్ బీయింగ్స్ అనే సంగతి వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఏమైనా మర్డర్ చేసి మీ దగ్గరికి వస్తాడు పోరా అనకుండా వాడికి తెలుసు మర్డర్ చచ్చిపోయిన వాడిని మనం బతికించాం. కానీ కరెక్ట్ వాడిని తొందరగా పట్టుకుని ఫర్దర్ మర్డర్లు చేయకుండా వాడిని ఆపి వాడిని జైలుకి పంపించారు. దట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. అంత మాత్రం చేయగలగాలి. సో ఏ పోలీస్ స్టేషన్లో ఒకటే కొన్ని కష్టాలు ఉంటాయి, కొన్ని తప్పు. నేను మహబూబ్ నగర్ ఉన్నప్పుడు ఒక్కడే ఉన్నాను, ఫ్యామిలీ ఇక్కడే ఉన్నది. వరంగల్లో ఒక్కడే ఉన్నాను. సో సర్టన్ టైమ్స్ కాశ్మీర్లో నేను ఒక్కడే ఉన్నాను. గోట్ అవే. బట్ దోస్ ఆర్ పార్ట్ ఆఫ్ ది జాబ్. ఇలాంటివి ఉంటేనే దీంట్లోకి రావాలి. ఈ కష్టాలు ఉన్నాయని ఇప్పుడు ఉన్న వాళ్ళకి తెలుసు. సో న్యాచురలీ వీఆర్ వర్కింగ్ ఫర్ ది నెక్స్ట్ జనరేషన్. సో యూ విల్ హ్యావ్ దట్ ఆపర్చునిటీ టు లుక్ ఆఫ్టర్ యువర్ పీపుల్. సార్, వన్ మోర్ క్వశ్చన్ అండి. డిటి నాయక్ గారు సర్వీస్కి వచ్చిన దగ్గర నుండి విశాఖపట్నం కమిషనర్ అవ్వచ్చు, లేదా కాకినాడ ఈస్ట్ గోదావరి ఎస్పీ దగ్గర నుండి ఇప్పుడున్న కార్పొరేట్ కంపెనీ డైరెక్టర్ వరకు ఈ ఏజ్లో అదే ఫిజిక్ మెయింటైన్ చేస్తున్న కారణం ఏమంటారు? ఈ జెనెటిక్స్ ఫాదర్ కానీ ఇప్పటికీ అసలు అదే ఫిజిక్ అలాగే ఉంది. ఆ నవ్వు అసలు మీరు అప్పుడేలా కనపడుతున్నారు, ఇప్పుడు అదే కనిపిస్తున్నారు. ఫాదర్ మదర్ ఇచ్చిన అండ్ పార్ట్ ఆఫ్ ది వీ డోంట్ హ్యావ్ ఎనీ. I don't smoke, I don't drink. Most of the time I am vegetarian. I don't know, maybe small exercises. ముఖం మీద నవ్వు కూడా. So it's all చెప్పాను కదా, my parents. I don't believe so much in God. మాకు వాళ్ళిద్దరే ఇలా ఉన్నాం. ఓకే. పోలీస్ డిపార్ట్మెంట్లో రావాలనుకున్న వాళ్ళు డబ్బు కోసం కాదు, ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశం ఉన్న వాళ్ళు రండి అంటున్నారు డిటి నాయక్ గారు. అదేవిధంగా డిపార్ట్మెంట్లో ఉన్నవారు కూడా ఖచ్చితంగా తరతమ భేదాలు లేకుండా, పేదవాడు ధనవంతుడు అని తేడా లేకుండా పోలీస్ స్టేషన్కి వచ్చిన ప్రతి వ్యక్తి పట్ల మర్యాదగా మాట్లాడితే చాలు, వాళ్ళకి సగం ట్రీట్మెంట్ వస్తుంది అంటారు. అంతేకాదు డాక్టర్ జాబ్కి పోలీస్ డిపార్ట్మెంట్ రెండూ కలిపారు డిటి నాయక్ గారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వారు రోగులకి అతను ప్రాణం పోసి కాపాడతాడు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఆ సమస్య పరిష్కారానికి మార్గం చూపుతారు. కాబట్టి ఇక్కడ డాక్టరు పోలీసు ఇద్దరు కూడా ప్రజల పట్ల సరిగ్గా ఉంటారు. ప్రజలకు కూడా వీళ్ళిద్దరూ అంటేనే చాలా అభిమానం, గౌరవం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వారందరూ కూడా ప్రజల పట్ల నవ్వుతూ మాట్లాడండి చాలు అంటూ డిటి నాయక్ గారు చెప్తున్నారు. ఇది ఈ వారం డిటి నాయక్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.